लाल सलाम लाल सलाम इदेमा लाल सलाम मृत वीरुलारा दरिलेनि बानिसा चाकिरी नरहंतकुला गुंडागिरी दरिलेनि बानिसा चाकिरी नरहंतकुला गुंडागिरी इक वद्दनि इदि रद्दनि इक वद्दनि इदि रद्दनि పోరాడి నేలకు ఒరిగిన పోరాడి నేలకు ఒరిగిన యువ శూరులారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం మృత వీరులారా మతమూఢ విశ్వాసాలను కుల జాతి విద్వేషాలను మతమూఢ విశ్వాసాలను కుల జాతి విద్వేషాలను నిరసించుతూ ఎదిరించుతూ నిరసించుతూ ఎదిరించుతూ పోరాడి నేలకు ఒరిగిన పోరాడి నేలకు ఒరిగిన రణశూరులారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం మృత వీరులారా చిరశాంతి భూమి నిండాలని నరజాతి కలతండాలని చిరశాంతి భూమి నిండాలని నరజాతి కలతండాలని యుగ సష్టలై కమ్యూనిస్టులై యుగ సష్టలై కమ్యూనిస్టులై పోరాడి నేలకు ఒరిగిన పోరాడి నేలకు ఒరిగిన ధృవతారలారా లాల్ సలాం లాల్ సలాం లాల్ సలాం. థ్యాంక్ యూ. సెంటర్ సెంటర్ బాగుంది షేర్ ఈరోజు ఆపరేషన్ అగాధ్యంతో ఆది భాష ఉపయోగిస్తున్న రూపాయల వ్యాపారాన్ని ఈ సభను నిర్వహిస్తున్నాం. ఈ సభ అధ్యక్షులుగా గోపాల్ సార్ గారు నిర్వహిస్తారు. ఆయన వేదిక రావాలని కోరుతున్నాను. గోపాల్ సార్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి గిఫ్ట్ ప్రసాద్ గారిని వేదిక రావాల్సిందని కోరుతున్నాం. ఎన్ రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ వేదిక రావాల్సిందని కోరుతున్నాం. పి. వెంకటలక్ష్మి గారు వేదిక రావాల్సింది కోరుతున్నాం.
జి చంద్రశేఖర్ సిపిఎం వారుగా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. గాలి చంద్ర గారు సిపిఐ పార్టీ నుంచి వేదికగా కోరుతున్నాం. అలీ ఖాన్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేదిక రావాల్సింది కోరుతున్నాం. బాబుపాయ్ జేఏసీ సిఐ కన్వీనర్ ఆయన వేదిక రావాల్సింది కోరుతున్నాం. పౌర సంఘం సి వెంకటేశ్వర గారిని వేదిక రావాల్సింది కోరుతున్నాం. రాజ్యం శ్రీనివాసులు ఎరుకరాజు పోరాట సభను సంప్రదించి వేదిక రావాల్సి కోరుతున్నాం. ఈ సభను అధ్యక్షుల వారు కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నటువంటి ఆహ్వానితులకు, ఇప్పటికే సమావేశ స్థితిలో జమ అయినటువంటి ప్రజాస్వామ్యవాదులకు, వేదికను అలంకరించినటువంటి జాతీయ కార్మిక సంఘాల నాయకులు గిఫ్ట్ ప్రసాద్ గారు, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి గారు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు, విప్లవ రచయితల సంఘం వరలక్ష్మి గారు, సిఏఏ ఎన్ఆర్సి జాయింట్ యాక్షన్ కన్వీనర్ బాబురాయ్ గారు, పౌర హక్కుల సంఘం వెంకటేశ్వర గారు, ఇచ్చేసినటువంటి అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం. ఏ దేశ పాలన అయినా కూడా ఆ దేశం ప్రజలు అప్పగించినటువంటి రాజ్య పాలన చేసుకునేటటువంటి అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగాన్ని ప్రమాణంగా తీసుకొని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఎలాంటి ఆశ్రిత పక్షపాతానికి, రాగద్వేషాలకు లోను కాకుండా పరిపాలన చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల ప్రజాస్వామ్య విలువలకు, ప్రజాస్వామ్య పాలన ప్రమాణాలకు చెట్టు చెప్తూ కేవలం క్రోనీ క్యాపిటలిజం అంటే ఆశ్రితంగా ఉండేటటువంటి పెట్టుబడిదారులకు అందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ప్రయోజనాలు సిద్ధించే విధంగా చట్టాలు చేస్తూ వాళ్ళకు కావాల్సినటువంటి శాంతి భద్రతలు మాత్రమే పరిరక్షిస్తూ ప్రజలకు అందరి ద్రాక్ష పండ్లను వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ సమాజం అనేక సమూహాల భిన్నత్వంలో ఉన్నటువంటిది. ఈ సమూహాలకు అవి కులం కావచ్చు, తెగ కావచ్చు, లింగం కావచ్చు, లేదా ప్రాంతం కావచ్చు, అనేకమైనటువంటి భిన్నత్వంలో ఏకత్వం ఉండేటటువంటి దేశం మన భారత ఉపఖండం. దీంట్లో మన పర్యావరణాన్ని, మన ఏ అడవులు అయితే ఉన్నాయో, ఎక్కడైతే అపారమైనటువంటి సంపద ఉన్నదో అలాంటి చోట్ల ప్రకృతిని పరిరక్షిస్తూ ప్రకృతిలో మమేకమై జీవిస్తున్నటువంటి ఆదివాసీలను ప్రభుత్వం రాజ్యాంగపరంగా అనుబంధం 6లో షెడ్యూల్ 5లో మరి ఇచ్చినటువంటి వాళ్ళకు ఉన్నటువంటి ప్రివిలేజెస్ని, ఎంటైటిల్మెంట్స్ని వీటన్నిటిని కూడా ఆచరణలో పక్కన పడేస్తూ కేవలం పెట్టుబడిదారులకు, బహుళజాతి సంస్థలకు అవసరమయ్యే విధానాలని చట్టాలుగా ఇస్తూ అటవీ సంపదను, అలాగే ఆ అడవుల్లో ఉన్నటువంటి అపారమైనటువంటి ఖనిజ నిల్వల్ని
ఎక్స్ప్లాయిట్ చేయడానికి మరి అక్కడ ఎప్పటి నుంచో మూలవాసులుగా ఉన్నటువంటి గిరిజనుల్ని ఆదివాసీల్ని నిర్వాసితులుగా చేస్తూ అభివృద్ధి అనేటటువంటి ముసుగులో కేవలం రోడ్లు వేస్తున్నాం, కరెంట్ సౌకర్యం కల్పిస్తున్నాం అని కేవలం గనులకు లేకపోతే సైనిక క్యాంపులు ఏర్పాటు చేసుకోవడానికి అభివృద్ధి అనేటటువంటిది చెబుతూ మరి ప్రశాంతమైనటువంటి ప్రకృతితో మమేకమైనటువంటి ఆదివాసీల జీవితాన్ని అల్లకల్లోలం వస్తున్నారు అభివృద్ధి పేరుతో. అయితే సమాజంలో మార్పులు తీసుకురావడానికి సంస్కరణలు, విప్లవకారులు, తిరుగుబాటుదారులు ఎంతోమంది చరిత్ర యుగాల నుంచి స్పార్టకస్ నుంచి మార్టిన్ లూథర్ కింగ్ దగ్గర నుంచి చే గువేరా వరకు అందరూ కూడా కృషి చేస్తూ ఉన్నారు. ఈ తిరుగుబాట్లన్నీ కూడా ఆదివాసీ సముదాయాల నుంచి మొదటగా వచ్చినాయి. మన దేశంలో తిరుగుబాట్లను, రైతాంగ తిరుగుబాట్లు కానీ వీటన్నింటినీ మనం చూస్తే రాక్షస్ శ్రీనివాస్ గారు ఎరుకల హక్కుల సమితి నాయకులు అనారోగ్యమైనప్పటికీ కూడా జగ్గజైక సమావేశానికి ఇచ్చేశారు. వారిని వేదిక తిరిగి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి అల్లూరి సీతారామరాజు నుంచి బిర్సా ముండా వరకు అందరూ కూడా గిరిజనుల సమస్యల పట్ల, వాళ్ళ మీద పాలకులు చేస్తున్నటువంటి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, వాళ్ళ కనీస హక్కులకు, వాళ్ళ భూమి, వాళ్ళ అడవి, వాళ్ళ జంగల్, జమీన్, జల్, నీరు, వీటి విషయాల గురించి వీళ్ళందరూ కూడా చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికీ కూడా పెద్ద మార్పులు ఏమి లేదు, కేవలం 70 ఏళ్ళు గడిచిపోవడం తప్పితే. కాబట్టి ఇలాంటి పరిస్థితులలో మావోయిస్టులు అనేటటువంటి పార్టీ గిరిజనులలో గత 40 సంవత్సరాలుగా పనిచేస్తూ వాళ్ళలో విద్య విషయంగా అయితేనేమి, సంస్కృతి పరంగా అయితేనేమి, ఆర్థికంగా వ్యవసాయాన్ని, వాళ్ళు పొడి వ్యవసాయం చేసుకునేటటువంటి వాళ్ళను మరి స్థిర వ్యవసాయానికి మళ్ళించడంలో అయితేనేమి, కొత్త వ్యవసాయ పద్ధతుల్ని చేసుకోవడంలో అయితేనేమి వాళ్ళని సమీకరించి ఒక కొత్త విధానాన్ని తీసుకొస్తున్నప్పుడు ప్రభుత్వంతో ఘర్షణలు జరుగుతుండడం, అది సాయుధ సంఘర్షణల రూపంలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇవి తీవ్రస్థాయికి చేరి ఈరోజు ఎన్కౌంటర్లు అనేటటువంటి పేరుతో, అంటే ఎన్కౌంటర్లు ఏమేంటంటే ప్రజలందరికీ తెలుసు, ఇవన్నీ కూడా పూటకి ఎన్కౌంటర్లే 90% అనేటటువంటిది. ఆ ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టు నెరవేరుస్తున్నాం, వీళ్ళు అభివృద్ధికి అడ్డంకిగా ఉన్నారని చెబుతూ మరి సైనిక చర్యలు చేపడుతున్నారు. సాయుధ బలగాల్ని దండకారణ్యంలో మోహరించి బేస్ క్యాంపుల పేరుతో మరి గిరిజనుల జీవితాలని అల్లకల్లోలం చేస్తూ ఎన్కౌంటర్లలో సామాన్యులు, అమాయకులు, మరి అప్పటికప్పుడు తటస్థపడినటువంటి వాళ్ళని కూడా చంపి బీభత్సాన్ని సృష్టిస్తూ ఒక రాజ్య హింస అనేటటువంటిది ఇవాళ దండకారణ్యంలో జరుగుతుంది. దానికి ఆపరేషన్ కగార్ అనేటటువంటి పేరు పెట్టి మరి ఇంతలోగా తులుపుట్టిస్తాం అని చెబుతూ మరి ఆదివాసీ జీవితంలో జరుగుతున్నటువంటి చెప్పరాని బాధ, వాళ్ళ కుటుంబాల విచ్ఛిన్నం, జైలు పాలు కావడం, వాళ్ళకు భాష రాకపోవడం, ఈ కోర్టులతో న్యాయ వ్యవస్థతో వ్యవహరించేటటువంటి తెలియకపోవడం, వీటన్నిటి వల్ల గత 20 సంవత్సరాలుగా ఆదివాసీల జీవితం అల్లకల్లోలం అవుతున్నది దండకారణ్యంలో. అలాగే ఈరోజు ఏప్రిల్ 20 ఇంద్రవెల్లి అనేటటువంటి సంఘటన 1981లో జరిగి మరి ఈరోజు కూడా యాదృచ్ఛికంగా ఇంద్రవెల్లి సంఘటన మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదిలాబాద్ జిల్లాలో జరిగినటువంటి సంఘటన. అప్పుడు కూడా గిరిజనులను కేవలం సంతకు వచ్చినటువంటి వాళ్ళకు ఒక సమావేశం పెట్టుకుంటామని ముందుగానే పోలీసులు అనుమతి తీసుకునేటటువంటి దాని మీద కేవలం అప్పుడున్నటువంటి వడ్డీ వ్యాపారుల కోసం, భూస్వాముల కోసం అక్కడ గిరిజనులు ఏదో తిరుగుబాటు చేస్తున్నారని లేని భయాందోళనలు సృష్టించి అమాయకులైనటువంటి గిరిజనులకి కాపులు జరిపి అనేక మందిని పొట్టలు పెట్టుకున్నారు. ఈరోజు కూడా మరి వాళ్ళలో
ఆ గాయాలు మానలేదు. ఇప్పటికి కూడా 144 సెక్షన్ 40 ఏళ్ళు అయినప్పటికీ కూడా అక్కడ ఇంద్రవెల్లిలో ఈ రోజుకు అమలు పరుస్తున్నారు. ఇట్లాంటి దుర్మార్గమైనటువంటి పరిపాలన జరుగుతున్నది, ఆదివాసీల పట్ల అన్యాయం జరుగుతున్నది నిరసించడానికి కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినాం. దీంట్లో ప్రధానంగా దండకారణ్యంలో ఏం జరుగుతుంది, అసలు దండకారణ్యం ఏంటి, మావోయిస్టులు ఎవరు, మరి ఇలా విధానాలు ఏంటి, రాజ్యం చేసినటువంటి పద్ధతి ఏంటి, రాజ్యాంగ పద్ధతులు అనేటటువంటి దానికి అర్థం ఉందా లేదా, కేవలం మధ్యతరగతి ప్రజలను ఊరించేదానికి చేసేటటువంటి పరిపాలన మన ఆర్థిక స్థితిని, భవిష్యత్తులో పర్యావరణానికి జరిగేటటువంటి హానిని గురించి మాట్లాడడానికి ఒక సదస్సు మనం ఏర్పాటు చేసుకున్నాం. మరి దీనికి మీరందరూ కూడా రావడం సంతోషదాయకం. ఈ విషయాల గురించి మాట్లాడి మీ మిత్రులతో, తర్వాత బంధువులతో, కుటుంబ సభ్యులతో మాట్లాడి ఈ విషయానికి ప్రచారం కల్పించి భవిష్యత్తు బాగుండాలంటే ప్రజాస్వామ్య విలువలను పాటించేటటువంటి ప్రభుత్వాలు ఉండాలి, రాజ్యాంగబద్ధంగా పాలన జరగాలి అనేటటువంటి విషయాన్ని మీరు జనవాహినికి తెలియజేస్తారనేటువంటి ఆశతో మరి ఈ సమావేశం ప్రారంభిస్తూ మొట్టమొదటిగా ఎంతోమంది ఆదివాసీలు మరి విప్లవకారులు ఈ దండకారణ్యంలో అమరులవుతున్నారు. గత ఈ 4 నెలల్లోనే 120 మందిని ఎన్కౌంటర్ల పేరుతో మరి తుదముట్టించినారు. ఇవన్నీ కూడా ఏది నడవలేని వాళ్ళని, ఇలాంటి వాళ్ళని కూడా ఎన్కౌంటర్ల పేరుతో చేసినటువంటి అట్లాంటి అమరవీరులకు స్మృతిగా, శతాబ్దంగా ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దామని. ఈ కథ తెలియజేస్తూ స్టార్ట్. జోహార్ 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 జోహార్. ఈ సమావేశానికి కరపత్రాలని పంపిణీ చేస్తున్నప్పుడు కొంతమంది అడిగారు, ఇది మావోయిస్టులంట కదా అని, లేకపోతే ఏమి హింస జరుగుతుంది కదా వాళ్ళ బయట నుంచి అంటే దీంట్లో ఏం తగ్గుతుంది అన్నట్టుగా మాట్లాడినారు. అలాంటి ప్రశ్నలు జవాబులు కూడా అవకాశం ఉంటుంది. దయచేసి మీకు ఉండేటటువంటి సందేహాలను కూడా నివృత్తి చేసుకోవడానికి సమావేశంలో ఓపెన్ హౌస్ చేయడం జరుగుతుంది. ఆ విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతూ మొదటిగా మన యువ నాయకులు రాయలసీమ రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ రవిశంకర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతుంది. వేదికపై ఉన్న ఇటు జాతీయ నేత కామ్రేడ్ ప్రసాద్ గారు, అలాగే ఇతర నాతోటి వేదికపై ఉన్న సహచరులు బాబుబాయ్ గారు, వరలక్ష్మి గారు, సీనియర్ జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు, శ్రీనివాసులు గారు, వెంకటేశ్వరు, అందరికీ నమస్కారం. వేదిక ఈ సమావేశానికి హాజరైన మీ అందరికీ కూడా నమస్కారం. ఆపరేషన్ కగార్ ఈ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న ఒక అంశం. దీనికి ప్రధానమైనటువంటి కారణం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2026 మార్చి 31వ తేదీ కల్లా దేశంలో నక్సలైట్ అనే వాళ్ళనే లేకుండా అంతం చేస్తాం అని చెప్పడం ద్వారా దేశవ్యాప్తమైన చర్చకు తెరలేపింది కేంద్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే గత కొన్ని మాసాలుగా
దండకారణ్యం మీద దేశంలోని సైన్యం అంతా దండెత్తి వందలాది మందిని హత్య చేస్తా ఉన్నారు. మావోయిస్టులని మేము చంపేస్తున్నాం అనే పేరుతోటి మావోయిస్టులను చంపేస్తే ఎవరు అడగరు, ఎవరు ప్రశ్నించరు, ఎవరు మాట్లాడరు, ఎవరు ఎదురు తిరగరు అనే పేరుతోటి అడవిలో ఉన్నటువంటి గిరిజనులందరినీ చంపేస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళే చెప్తారు దేశంలో మావోయిస్టులు అందరూ 600 మంది లేరు అని. కానీ వాళ్ళే చెప్తారు 4 నెలల్లో 450, ఈ సంవత్సర కాలంలో 450 మందిని చంపేసినాము అని. ఈ 450 మంది 100కి 100 అందరూ మావోయిస్టులేనా అనేది ప్రభుత్వం సమాధానం చెప్పదు. దానికి లెక్కే లేదు అసలు. ఇప్పుడేమో ఆపరేషన్ కగార్, దీనికి ముందర ఆపరేషన్ గ్రీన్ హంట్, దానికి ముందర సల్వాజుడు, ఏదో ఒక పేరుతోటి అడవి మీద, అడవి ప్రజల మీద, ఆదివాసుల మీద, ఆదివాసీ ప్రజల మీద ఆధిపత్యం సాధించడానికి జరుగుతున్నటువంటి యుద్ధమే తప్ప ఇది నిజంగా వాళ్ళు చెప్తున్న అడవుల్లో ఉన్న ప్రజల్ని లేకపోతే వాళ్ళ అభివృద్ధి కోసం జరుగుతున్నటువంటి పోరాటం కాదు అన్నది మనందరికీ తెలుసు. ఈ చర్చ మనం మాత్రమే చేయడం లేదు. ఈరోజు ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశంలో. ఆపరేషన్ కగారుకు అనుకూలంగా ఒక పెద్ద చర్చ జరుగుతూ ఉంది దేశంలో. మనం చూస్తే జనవరి నుంచి ఆర్ఎస్ఎస్ అనుబంధంగా ఉన్నటువంటి ఎంఎంఆర్ఐ, అంటే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలకి కావాల్సిన రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఆర్ఎస్ఎస్ అందిస్తున్నదో ఆ ఎంఎంఆర్ఐ అనేటువంటి సంస్థ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దీని మీద సదస్సులు, సెమినార్లు నిర్వహిస్తూ ఉంది. అలాంటి ఒక సెమినార్ విజయవాడలో జరిగింది, ఈ మధ్య హైదరాబాద్లో జరిగింది. బహుశా హైదరాబాద్లో జరిగిన సెమినార్కి ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో మేధావిగా కీర్తించబడుతున్న జయప్రకాష్ నారాయణ, లేకపోతే ఈ ఉమ్మడి రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన అరవిందరావు, ఇట్లాంటి వాళ్ళంతా వెళ్ళి మాట్లాడినారు. ఒక రాష్ట్రానికి డీజీపీగా పనిచేసిన వ్యక్తి ఒక ఆర్ఎస్ఎస్ వాడుగా నేను ముద్ర వేసుకున్నాడు అని అంటే ఆయన పనిచేసిన కాలంలో ఈ ప్రజల కోసం ఎంత నిజాయితీగా పనిచేసి ఉంటాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక సంస్థ, దుర్మార్గమైన సంస్థకి సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు అక్కడ పోయి పెద్ద ఎత్తున దేశవ్యాప్తమైన జరుగుతున్నటువంటి సదస్సుల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు దానికి పెట్టిన పేరు ఏమిటంటే రంగులు మార్చుకుంటున్న నక్సలిజం. రంగులు మార్చుకుంటున్న నక్సలిజం పేరు మీద దేశవ్యాప్తంగా చర్చ చేస్తూ ఉన్నారు. నక్సలిజం రంగులు మార్చుకుంటుందన్న సదస్సు పెట్టి వాళ్ళు చెప్పింది ఏమిటంటే, అరవిందరావు చెప్పింది ఏమిటంటే, వాళ్ళు అడవుల నుంచి బయటకు వచ్చి పట్టణాల్లో, గ్రామాల్లో, కార్మిక వాడల్లో కొత్త పద్ధతుల్లో మావోయిస్టులంతా చేరిపోయినారు. అంటే సమస్య ఏమిటంటే రానున్న కాలంలో ఇప్పుడు అడవుల్లో జరుగుతున్న నరమేధాన్ని పట్టణ ప్రాంతాల్లో కూడా చేయాలి అన్నటువంటి అభిప్రాయాన్ని ఆ సదస్సులన్నీ సంయుక్తంగా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. అడవుల్లో మాత్రమే చంపితే సరిపోదు, పట్టణాల్లోనూ లేకపోతే గ్రామాల్లోనూ ఎవరైతే ప్రశ్నిస్తున్నారో, ఎవరైతే అడుగుతున్నారో, ఎవరైతే ఆర్ఎస్ఎస్ ని, బీజేపీని, బిహెచ్పిని, బజరంగ్ దళని, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలని వ్యతిరేకంగా పోరాడుతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వాళ్ళని చంపడం కూడా చేయాలి. దానికి కావాల్సిన భూమికని సిద్ధం చేయడానికి దేశవ్యాప్తమైన చర్చ చేస్తున్నారు ఈరోజు. ఇది ఒకటి మనం గతంలో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈరోజే మనం ఒక ప్రకటన చూస్తే మొట్టమొదటి నక్సల్స్ విముక్త గ్రామం ఒకటి అని ప్రకటించింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. దానికి ₹1 కోటి నిధులు ఇస్తున్నట్టు కూడా ప్రకటించింది. అంటే ప్రతి గ్రామం నక్సల్స్
ఇప్పుడు ఏదైతే గ్రామాన్ని ప్రకటించిందో ఆ గ్రామంలో 22 మంది నక్సలైట్ల సానుభూతి పనులు ఉన్నారంట, వాళ్ళందరూ లొంగిపోయారంట. లొంగిపోయినారు కాబట్టి అది విముక్తి అయిందంట. విముక్తి అయింది కాబట్టి ₹1 ఇచ్చినారంట. ఎంత బాగుంది కథ. ఇట్లాంటి కథలన్నీ ఇప్పుడు ఆ ఎంఎంఆర్ఐ సంస్థ వాళ్ళు యారున్నారు? నక్సల్స్ గురించి మాట్లాడుతున్న ఎంఎంఆర్ఐ సంస్థకు సంబంధించిన ప్రతినిధులందరూ, దాని అధ్యక్షుడు మురళి, ఎవరో మురళీరావో, ఆయన జేఎన్యు పాలక మండలి మెంబరు, అనంతపురం జేఎన్టీయు పాలక మండలి మెంబరు. ఆర్ఎస్ఎస్ కు సంబంధించిన కరుడు కట్టిన మతోన్మాదులందరినీ దేశంలోని ప్రధానమైనటువంటి విశ్వవిద్యాలయాల పాలక మండలి సభ్యులుగా పెట్టి ఈ దేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల్లో మతోన్మాదాన్ని నూరి పోస్తున్నటువంటి తీవ్రవాద సంస్థ ఆర్ఎస్ఎస్ కాదని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక తీవ్రవాద సంస్థకు ప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుపోయి జేఎన్యు పాలక మండలి మెంబర్ గా, జేఎన్టీయు పాలక మండలి మెంబర్ గా పెడతారా మీరు? మరొక పక్కన మీరు తీవ్రవాదం గురించి, తుపాకుల గురించి మాట్లాడతారా మీరు? ఏం ధర్మం ఇది? మళ్ళీ ఈరోజు తుపాకులు మావోయిస్టులు ఓపెన్ గా చెప్పింది ఏమిటంటే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని. ఈ చర్చలకు సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని వీళ్ళు చెప్పడానికి కారణం, ఛత్తీస్గఢ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే వాళ్ళ ప్రభుత్వం హోంశాఖ మంత్రి చెప్పినటువంటి మాట ఏమి? మావోయిస్టులతో చర్చలు చేస్తాము అని. దానికి ప్రతిస్పందనగా వాళ్ళు స్పందిస్తే దాని గురించి మాట్లాడడం లే. దానికి ఆ ప్రకటన చేసినటువంటి మరుసటి రోజే హోంమంత్రి ఛత్తీస్గఢ్కి వెళ్ళి ఏం చెప్తాడు? తుపాకులు పట్టుకొని ఉన్న వాళ్ళతో చర్చలు ఏం చేస్తాము అని. తుపాకులు లేకపోతే నీ చర్చల అవసరమే ఉంది? వాళ్ళంతా మామూలు జనంగానే ఉండేవాళ్ళు కదా. నువ్వు మాట్లాడాల్సిన అవసరమే ఉంది, నువ్వు చర్చించాల్సిన అవసరమే ఉంది, వాళ్ళ జనజీవన సంస్థలే రమ్మని అడగాల్సిన అవసరం ఏముండేది? ఇది ఒక అసంబద్ధమైన వాళ్ళ చర్చలు జరపకుండా ఎగరగొట్టడానికి చేసే ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. రెండోది, అసలు ఆయుధాలు పట్టుకున్న వాళ్ళంతా నేరస్తులు అని అంటే మొదట నేరస్తులు విహెచ్ఓలు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు, లేకపోతే బజరంగ దళాలు పెద్ద పెద్ద తుపాకులు పట్టుకొని, పెద్ద పెద్ద ఈటలు పట్టుకొని, పెద్ద పెద్ద కత్తులు పట్టుకొని అత్యంత నాగరికమైనటువంటి పట్టణాల్లో విన్యాసాలు చేస్తున్నారే మీరు. మీ దగ్గర ఉన్న ఆయుధాల సంగతి ఏంటో చెప్పమని చెప్పి మనం అడుగుతా ఉన్నాం. దాని గురించి వాళ్ళే అంటే ఆయుధాలు ఉన్నా వాళ్ళ చేతినే ఉండాలా? మాట్లాడాల్సి వచ్చినా వాళ్ళే మాట్లాడాలా? విమర్శించాల్సి వచ్చినా వాళ్ళే విమర్శించాలా? ద్వేషించాల్సి వచ్చినా వాళ్ళే ద్వేషించాలా? తినాల్సి వచ్చినా వాళ్ళే చెప్పాలా? కట్టాల్సి వచ్చినా వాళ్ళే చెప్పాలా తప్ప ఈ దేశంలో ఇంకొకరు చెప్పకూడదు అన్న ఒక సిద్ధాంతాన్ని ఈ దేశ ప్రజల పైన బలవంతంగా రుద్దడానికి జరుగుతున్న ప్రయత్నాల్లో భాగమే ఈ యుద్ధం తప్ప ఇంకోటి కాదని చెప్పి అంతేకాదు, ఈరోజు అడవుల్లో ఉన్నటువంటి గిరిజనులని, అడవుల్లోనే ఉండాలా వాళ్ళు బయటికి రావద్దా? వాళ్ళు బాగుపడద్దా? వాళ్ళు మనలాగా పట్టణాల్లో నివసించద్దా? వాళ్ళు మనలాగా బట్టలు వేసుకోవద్దా? మనలాగా సినిమాలు చూడొద్దా? మనలాగా ఆధునిక సౌకర్యాలు అనుభవించొద్దా? ఇలాంటి ఒక చర్చ మన మధ్యతరగతి సమాజంలో నడుస్తున్నది. ఎవరొద్దన్నారు? వద్దని ఎవరన్నారు అనేది ప్రశ్న. అంటే ఈ పేరు చెప్పి వాళ్ళందరినీ అడవుల నుంచి ఖాళీ చేయించి మేము తీసుకొస్తాం ఇక్కడికి, అడవులు మేము స్వాధీనం చేసుకుంటాం అంటే ఎర్రచంద్రం అంతా మేము కొట్టేసుకుంటాం, ఎర్రచంద్రం అమ్ముకునే వాళ్ళందరూ మా దగ్గర ఉంటారు, ఆ అడవుల్లో ఉండే వాళ్ళని తీసుకొచ్చి రోడ్ల మీద పెట్టేస్తాం, వీధుల్లో ఫుట్పాత్ల మీద అక్కడ ఇక్కడ బతుకుంటా ఉంటారు, వాళ్ళు బ్రహ్మాండమైన ఆధునికమైన పట్టణాల్లో సౌకర్యాలు అనుభవిస్తూ ఉంటారు అనే చెప్పదలుచుకుంది. ఈరోజు అదే జరుగుతూ ఉంది. ఏదైతే అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపదని, ప్రకృతి సంపదని, సహజ సంపదలని ఆదాయాలకు, అంబానీలకు, లేకపోతే వేదాంతాలకు, లేకపోతే ఎస్ఆర్ కంపెనీలు లాంటి వాళ్ళకు, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు అన్నింటికి దారాదత్తం చేయడానికి ఆటంకంగా ఉంది. వాళ్ళ అడవుల్ని వాళ్ళు రక్షించుకుంటా, వాళ్ళ అడవులు కాపాడడం కోసం ప్రాణాలను త్యాగం చేస్తా, వాళ్ళ అడవుల్ని శుభ్రంగా ఉంచడం కోసం అన్ని రకాలుగా నష్టపోతున్న ఆదివాసీల పైన యుద్ధం చేయకుండా, వాళ్ళని తరిమేయకుండా, అడవులు ఖాళీ చేయకుండా ఈ పెట్టుబడిదారులకు, ఈ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు సమకూర్చలేమన్నటువంటి లక్ష్యంతోనే ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. ఇవన్నీ బయటికి చెప్పరు. కాబట్టి నక్సలైట్లు అంట వాళ్ళంతా ఇప్పుడు వాళ్ళు చేసిన నష్టం ఏందో చెప్పుకుంటా వస్తా అంటారు. వాళ్ళు చంపినారు, వాళ్ళు హత్యలు చేసినారు, దానివల్ల చాలా నష్టపోయినారు. ఎంత అన్యాయం అంటే బస్తర్ మీద ఒక సినిమా తీస్తారు, దానికి ఏం కట్టింగ్లు రావు. లేకపోతే కాశ్మీర్ ఫైల్స్ మీద ఒక సినిమా తీస్తారు, దానికి ఏం సెన్సార్ కూడా అభ్యంతరం చెప్పదు. ఇంకా ఘోరమైన నీచమైన చావా లాంటి సినిమాలు తీస్తారు, దాంట్లోకి ఏమి సెన్సార్ కూడా అభ్యంతరం చెప్పదు. కానీ గురజాడ మీదనో, జాస్వా మీదనో, లేకపోతే ఇంకొకరి మీదనో, పూలే మీద ఒక సినిమా వస్తా ఉంటే ఇప్పటికి 23 కటింగ్లు ఇచ్చినారు, అయినా సినిమా విడుదల కానీలే.
మళ్ళా దురదృష్టం ఏమిటంటే ఇవన్నీ అడ్డుకుంటున్న బీజేపీకి అనుకూలంగానే ఇక్కడ కూడా మన సమాజంలో కూడా నిన్న హనుమాన్ శోభయాత్ర జరిపినారు కడపలో. హనుమాన్ శోభయాత్ర జరిపింది ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్. హనుమాన్ శోభయాత్రకి అందరూ సెల్ఫీలు తీసుకుంటుంది ఎవరంటే అందరు గిరిజన సంఘం నాయకులు, అందరూ ఎస్టీ నాయకులు పోయి హనుమాన్ యాత్రలో మేము ఉన్నాం, హనుమాన్ యాత్రలో ఎరుముప్పల్లో ఉన్నాం, హనుమాన్ యాత్రలో పాత బస్ స్టాండ్ లో ఉన్నాం, ఆర్టీసీ బస్ స్టాండ్ లో ఉన్నాం అని గిరిజన సంఘం. గిరిజనుల్ని హత్య చేస్తున్నటువంటి ఓ దుర్మార్గమైన కిరాతకమైన ప్రభుత్వానికి నాయకత్వం ఇస్తున్న ఆర్ఎస్ఎస్, బజరంగ దళ్ లేకపోతే విహెచ్పి నాయకులు నిర్వహించిన హనుమాన్ యాత్ర కానీ, శ్రీరాముడి యాత్ర కానీ, ఇంకోటి కానీ ఆ గిరిజన నాయకులు పాల్గొనడం అన్నదే అత్యంత విషాదకరమైన విషయం. ఒకవేళ మీకు శ్రీరాముడి మీద భక్తి ఉంటే, మీకు హనుమాన్ మీద భక్తి ఉంటే, మీకు ఇంకొక యాత్ర మీద భక్తి ఉంటే మీరు నిర్వహించుకోండి సపరేట్ గా. ఆర్ఎస్ఎస్, విహెచ్పి దాంట్లో పాల్గొనడం ఏంటని చెప్పేది నేను ప్రశ్నిస్తాను. కాబట్టి మిత్రులారా, ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఈరోజు చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈ చర్చని ఎంత వీలైతే అంత విస్తృతంగా మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. దేశంలో ఒక ప్రభుత్వం విదేశీ శత్రుముఖల సైన్యాలని లేకపోతే విదేశీ శత్రువులని ఎదుర్కోవడానికి ఏర్పాటు చేసుకున్న సైన్యాన్ని దేశ పౌరుల మీద ఈ దేశ ప్రభుత్వమే దౌర్జన్యంగా ఉపయోగించి వందలాది మందిని హత్య చేయడానికి ఆ సైనికుల్ని, సైనిక బలగాలని లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయుధాన్ని మన మీద ఉపయోగిస్తూ ఉంటే ఇది ఏం న్యాయం ప్రశ్నించకపోతే ఇంకెక్కడ ప్రజాస్వామ్యం, ఇంకెక్కడ స్వేచ్ఛ, ఇంకెక్కడ ఈ దేశం విశాల దేశంగా మనగలుగుతుందో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ విషయాలన్నింటినీ ప్రజలకు చెప్పాలి. ఈ ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చర్చ చేయాలి. ఈ జిల్లా కేంద్రాలనే కాకుండా తక్కువ మందితోనైనా పర్వాలేదు, కింది స్థాయి దాకా ఈ చర్చను తీసుకోవడం ద్వారా ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఏదైతే నక్సలిజానికి వ్యతిరేకంగా అర్బన్ నక్సల్స్ చేసిన కుట్రల్ని తిప్పికొట్టడానికి తోడ్పడుతుందని చెప్పి మీ అందరికీ గుర్తు చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నువ్వు ఏం ఆలోచించాలనో, ఏం మాట్లాడాలనో అనే భావజాల నియంత్రణను చేస్తున్నటువంటి ఒక సాంస్కృతిక సంస్థ దేశ రాజకీయాలని ఈరోజు శాసిస్తూ ఫ్యాసిజం భావజాలాన్ని చాపు కింద నీరులాగా తీసుకొస్తున్నదనేటటువంటి విషయాన్ని రవిశంకర్ రెడ్డి గారు చెప్పారు. మరి ఈ విషయాన్ని మనం ఇలాగే వదిలేద్దామా, మన ఆలోచనల్ని మనం సంస్కరించుకోవాలి. తర్వాత మనకైనటువంటి సొంత హేతుబద్ధమైనటువంటి ఆలోచనని యువతకు ప్రజాస్వామ్యవాదుల్లో ప్రచారం చేయడానికి కృషి చేద్దామని తెలియజేస్తూ తర్వాత సిపిఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేటి ఆదివాసీలపై జరుగుతున్నటువంటి నరమేధానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గోపాల్ సార్ గారికి, అలాగే నేటి సభకు ప్రధాన వక్తగా వచ్చినటువంటి ప్రసాద్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ సిపిఎం పక్షాన ఈ మంచి కార్యక్రమానికి ఆలోచనకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ప్రధానంగా భారతదేశంలో హిందూ ఫ్యాసిస్టు భావాజాలమైనటువంటి పార్టీలు, వ్యక్తులు అధికారంలోకి వచ్చి కేంద్రంలో కొలువు తీరున్నారు. కాబట్టి మనం ప్రజాస్వామ్యవాదులంగా, లౌకికవాదులంగా, లేకపోతే ఫెడరలిజాన్ని అమలు జరగాలని కోరుకునే వాళ్ళంగా, సామ్యవాదులంగా, సమసమాజం కోరుకునేటువంటి సామాజికాన్ని కోరుకునే వాళ్ళంగా మనం చాలా జాగ్రత్తతో ఈ పాలక వర్గాల యొక్క కుట్రలను బహిర్గతం చేసి ప్రజలకు అర్థమయ్యే రీతిలో మనం తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అది మనము మన శక్తి మేరకు, శక్తి మించి కూడా దేశంలో మనం చేస్తా ఉన్నాం. సరిపోవటం లేదు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. రెండోది, ఈరోజు బాబ్రీ మసీదు కూలగొట్టినప్పటి నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు చార్మినార్
దగ్గర వరకు వాళ్ళ ప్రయాణం నిరాఘాటంగా ముందుకు సాగిపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ పరిపాలనా విభాగంలోకి అట్లాగే న్యాయ వ్యవస్థలోకి కూడా ఇప్పుడు ఈ హిందూ ఫ్యాసిస్ట్ ఇంటెలెక్చువల్స్ అంతా కూడా ఇంపోజ్ చేస్తూ ఉన్నారు. అందుకనే అడ్మినిస్ట్రేషను రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ప్రభుత్వ కార్యకలాపాలకు సహకరిస్తూ ఉంది. అట్లాగే కోర్టు తీర్పులు కూడా అప్పుడప్పుడు 1-2 తప్ప ఎక్కువ భాగము వారి భావాజాలానికి అనుకూలంగా తీర్పులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి అప్రకటిత ఎమర్జెన్సీగా దేశంలో సాగుతా ఉంది. మూడోది, ఇప్పుడు గిరిజనులు ప్రధానంగా దండకారణ్య ప్రాంతంలో ఒరిస్సా మొదలుకొని నేపాల్ వరకు ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్న గిరిజనుల్లో 78 ఏళ్ళ స్వాతంత్రానంతరం కూడా అభివృద్ధికి నోచుకోలేదు. వాళ్ళ అభివృద్ధిని పాలక వర్గాలు, ప్రభుత్వాలు 1952 నుంచి 2024 ప్రభుత్వాలు పట్టించుకోవాలి. అందుకనే మావోయిస్టులు అక్కడ బలపడ్డారు. వాళ్ళు ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు, ప్రజలను కూడగడతా ఉన్నారు. వాళ్ళకు నాగరికత, అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళతో గిరిజనులు మమేకమవుతా ఉన్నారు. ఇప్పుడు కొలువు తిరిగినటువంటి ప్రభుత్వము బీజేపీ అమిత్ షా మార్చి 26 నాటికి 2026 దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా లేకుండా చేస్తాను అనే పద్ధతిలో 620 పారామిలిటరీ దళాలు, 1,00,000 మంది సరిహద్దు సైనికులను అడవుల్లోకి దించి కాల్పులు ప్రారంభించారు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ప్రభుత్వ లెక్కల 470 అంటున్నారు. ఈ 6 నెలల కాలంలో 470లో 100 మంది కూడా మావోయిస్టులు, నక్సలైట్స్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా దాదాపుగా ఈ గిరిజనులు అట్లాగే ఆదివాసీలే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మనం చూస్తే చదువురాని వాళ్ళు, అట్లాగే అమాయకులు, నాగరికత తెలియనటువంటి వాళ్ళు ఎక్కువ మంది చనిపోయి ఉన్నారు. కాబట్టి ఇప్పుడు శాంతి చర్చలు అనేటువంటిది ప్రజానుకూల మేధావులందరూ కూడా పెద్ద చర్చ పెట్టారు. దీన్ని మనం సమర్థించాల్సిన అవసరం ఉంది. దీనికి ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాల యొక్క మెడలు వచ్చి చర్చలకు వాళ్ళను అంగీకరించాలంటూ మనం చేయాలి. ఇది చివరిగా ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే నక్సలైట్తో మేము చర్చలు జరపమంటున్నారు. మరి నాగాల్యాండ్లో మరి తీవ్రవాదంతో ఎలా చర్చలు జరిపారు, బోడోల్యాండ్లో ఎట్లా తీవ్రవాదంతో చర్చలు జరిపారు, అలాగే ఇంకా అనేక సందర్భాల్లో దేశంలో వ్యవసాయ కోరుకునేటువంటి నక్సలైట్స్తో అనుకూల మేధావులతో చర్చ జరపడానికి ఇబ్బంది ఉంది. విభజనవాదంతో చర్చలు జరిపారు, తీవ్రవాదంతో చర్చలు జరిపారు. మరి దేశభక్తులతో, దేశంలో వ్యవసాయ కోరుకునేటువంటి వారితో చర్చ జరపడానికి అభ్యంతరం ఉందనేటువంటిది సిపిఎం పార్టీగా మేము అడుగుతామా. కాబట్టి రాజ్యాంగ పరిధిలో ప్రభుత్వము మావోయిస్టు మేధావుల చర్చలు జరగాల. ఆ చర్చల్లో అన్ని పార్టీలు, అన్ని ప్రజా సంఘాల ప్రజానుకూల మేధావులు భాగస్వామ్యం చేయాలి. ఆ రకంగా ఈ నరభేదాన్ని ఆపాలని చెప్పి సిపిఎం డిమాండ్ చేస్తూ ఈ సదస్సుకు, ఈ కార్యక్రమానికి సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాము. శాంతి చర్చలు జరగాలి, దండకారణ్యంలో శాంతి నెలకొనాలి, సమస్యల పరిష్కారం కావాలి. అన్ని తిరుగుబాటు సంస్థలతో చర్చలు జరిపే విధంగానే మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలి. అవతల వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రకటించింది కాబట్టి అనే విషయాన్ని తెలియజేసినటువంటి చంద్రశేఖర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇప్పుడు బాబుబాయ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వారు ఇక్కడే మాట్లాడతారా, పోడియం దగ్గర మాట్లాడతారు? ఓకే, థ్యాంక్ యూ. ఇలాంటి కార్యక్రమ అధ్యక్షులు
మరి ఒక అతిథి వేదిక అలంకరించిన మహాపురుషులు కార్యక్రమంలో పాల్గొన్న సోదరులందరికీ ఇలాల్సిన భారతదేశంలో ఏ ఫ్యాసిస్ట్ ప్రభుత్వం అయితే 2014 నుంచి వచ్చిందో దాని తీరుతెన్నులో ముస్లింలు అయితే తీవ్రవాదులని, అభ్యుదయ భావాలు ఉన్న వారిని అర్బన్ నక్సల్స్ అని విభిన్న పేర్లతో అణిచివేయడమే వారి ప్రధాన ఉద్దేశంగా కొనసాగుతుంది. ఒరిస్సా, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ 6 రాష్ట్రాల్లో 2021 నివేదిక ప్రకారం 28 రకాల సహజ వనరులు లభిస్తున్నాయి ఈ దండకారణ్యాల్లో. మరి కార్పొరేట్ వ్యవస్థలకు అప్పచెప్పడానికి 6 లైన్ రోడ్స్ వేస్తూ ఎక్కడ ప్రయాణికం లేని ప్రాంతాల్లో కూడా హైవేలు నిర్మిస్తూ కార్పొరేట్ వ్యవస్థకు దండకారణ్యాన్ని అప్పచెప్పడానికి వేసిన పన్నాగంలో ఆర్టికల్ 370 తీసేస్తున్నామంటే చాలా మంది అక్కడ ఏదో ఉన్న కాశ్మీరీ పీపుల్ కోసం ఏదో ప్రత్యేకమైన రాజ్యాంగ 370 ఆర్టికల్ ఉందన్నారు. కానీ అందులో క్లాస్ 2 మాత్రమే తీసేశారు. క్లాస్ 2 ఏంటి అంటే అక్కడ బయటి వాళ్ళు వచ్చి స్థలాన్ని కొనడానికి అవకాశాన్ని కల్పించారు. అందుకే రంజోడ్ దాస్ గారు ఈ మధ్య జరిగిన దాదాపు 2 నెలల పాటు ఒక నిరాహార దీక్ష నిర్వహించారు. ఆయన పర్యావరణంపై కార్పొరేట్ శక్తుల దాడి అని చెప్పేసి దాని ద్వారా అక్కడ ఏదైతే నష్టం జరుగుతుందో దాని మీద ప్రజలకు తెలియజేయడానికి చాలా పెద్ద ఉద్యమాన్ని నడిపారు. మరి అటువంటి ఉద్యమాన్ని కూడా అణిచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎంచుకున్న దారి అది పోలీసు బలగాల ద్వారా, రిజర్వ్ పోలీసు బలగాలు, సిఆర్పిఎఫ్ అలాగే బిఎస్ఎఫ్ ని తీసుకొస్తూ నక్సలైట్ అణచివేత పేరుతో జరుగుతున్న ఉద్యమంలో ఉద్యమం అణచివేయాలని చెప్పేసి చేస్తున్న దాడుల్లో వారి సానుభూతి పరులని లేదా వారికి సమాచారం అందించే వారని చెప్పేసి ఆదివాసిని అత్యధికంగా చంపేస్తూ వారి జీవన ప్రమాణాన్ని కూడా కష్టతరం చేసి ప్రజల మధ్యలో మేము నక్సలైట్లను అర్థం చేస్తున్నామని చెప్పేసి ప్రచారం చేస్తూ మరోవైపు సామాన్య ఆదివాసిని చంపుకుంటూ వెళ్తున్నారు. ఇలాగే ముస్లిం సమాజంపై కూడా చేస్తున్న దాడులు ఎలా ఉన్నాయి అంటే బెంగాల్లో జరిగిన ముషీరాబాద్ సంఘటన, బీహార్ నుంచి వెళ్ళిన ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసి అక్కడ హిందువులందరినీ అక్కడి నుంచి పంపించేసి 600 మందిని చెప్పేసి చెప్పారు. అది దుష్ప్రచారం అని చెప్పేసి అక్కడ తేల్చి చెప్పాయి స్వచ్ఛంద పత్రికా సంస్థలన్నీ కూడా. ఈ మోదీ మీడియా తప్పితే మిగతా మీడియాలన్నీ దాన్ని చూపించాయి. కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటంటే నిన్న చంద్రుల మనవి ఒక కార్యక్రమంలో పాల్గొంటే ఈ రోజు పోటీగా రేపు ఒక కార్యక్రమం అందుకు ప్రతిగా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. దాన్ని మీరు గమనించవచ్చు. జరిగిందానికి బోర్డు సంబంధించి జరుగుతున్న వ్యవహారంపై ఒక ర్యాలీలో పాల్గొని ప్రసంగించి వచ్చాడు. దానికి ప్రతిగా వాళ్ళది కరెక్ట్ అని చెప్పేసి ఒక ర్యాలీ నిర్వహించడానికి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. దీనివల్ల అక్కడ టెన్షన్ క్రియేట్ చేయాలన్నది ప్రధానమైన ఉద్దేశం. కాబట్టి సోదరులారా, ఫ్యాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే సెక్యులరిజం కోరుకునే వ్యక్తులు ఉన్నారో అలాగే ఈ దేశంలో సమానత్వం కావాలి, ఆర్టికల్ 14 ద్వారా చట్టానికి ఎవరు అతీతులు కాదన్న విషయాన్ని తీసుకురావడం, 52 కార్పొరేట్ వ్యవస్థలకు భారత ఆర్థిక వ్యవస్థలంతా కట్టబెట్టాలన్న విధానానికి వ్యతిరేకంగా పోరాటంలో ఎంతమంది అభ్యుదయవాదులు ఉన్నారో లేదా వామపక్షాలు ఉన్నాయో వారి పోరాటంలో వాళ్ళు వింటూ ఉంటామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న స్థానం తీసుకుంటున్నాను. రాజ్యాంగం మీద విశ్వాసం లేదని వాళ్ళ మాతృ సాంస్కృతిక సంస్థ స్వతంత్రం వచ్చినప్పుడే ప్రకటించింది. వీళ్ళు కేవలం గాంధీ సోషలిజం అనే పేరుతో ప్రజలను వంచి అధికారం చేపట్టి ఫ్యాసిస్ట్ పాలన తీసుకురావడానికి కాశ్మీర్లో ఆర్టికల్ 370ని ఆలోచన చేయడంతో కేవలం పెట్టుబడులు ఎవరైతే వాళ్ళ పెట్టుబడులు అక్కడికి బహుళజాతి సంస్థలు అక్కడికి తీసుకురావడానికి ఆ
రాజ్యాంగపరంగా ఉండేటటువంటి రక్షణను తొలగించారు. అదేవిధంగానే మన ఆదివాసీ ప్రాంతాల్లో షెడ్యూల్ 5 ప్రకారం కూడా అక్కడ ఎవరు అమ్మడానికి కానీ స్థలం కొనడానికి కానీ లేదు. ఏదైనా అక్కడ ఏమైనా పనులు చేపట్టాలంటే గ్రామ సభ ద్వారా చేపట్టాలనేటువంటి నిబంధనలు రాజ్యాంగంలో అనేకమైనప్పటికీ కూడా ఆ చట్టాలని సవరిస్తూ లేదా సంస్కరిస్తున్నామనే పేరుతో మరి ఎవరికైతే ప్రత్యేకమైన హక్కు ఆనాడునేటటువంటి పరిస్థితుల్లో కనిపించిందో రాజ్యాంగం దాన్ని చిన్నగా కిందపరుస్తున్నారు అనేటటువంటి విషయాన్ని చెప్తూ మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడమే ఒక కార్యక్రమంగా గోధి మీడియాలో లేని విషయాన్ని అభూత కల్పనల్ని ప్రతి విషయాన్ని ఒక ప్రత్యేక మతాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు హింసావాదులని ఇంకొకటని ఈ పొద్దు ముస్లింలు అంటారు, రేపు పొద్దున కమ్యూనిస్టులు అంటారు, ఇంకొక క్రైస్తవులు అంటారు. అందరినీ కేవలం ఒక బూచి చూపించి వాళ్ళ పరిపాలనని, వాళ్ళ దోపిడీని, వాళ్ళ విధానాన్ని ప్రజల మీద కుదరడానికి మాత్రమే ఉందనేటటువంటి విషయాన్ని మన బాబుబాయ్ గారు చెప్పారు. వారికి కృతజ్ఞతలు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా జరిగేటటువంటి ఉద్యమంలో మీరందరూ కూడా భాగస్థులు కావాలని, ఇది కేవలం మతానికి సంబంధించినటువంటి విషయం కాదు, ప్రజాస్వామ్య హక్కులపై జరుగుతున్నటువంటి దాడిగా గుర్తించాలని, సమాజాన్ని తెలియజేయాలని కోరుతూ ఇప్పుడు విప్లవ రైతుల సంఘం తరఫున ప్రతినిధి వరలక్ష్మి గారిని సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఒక్క నిమిషం. అంటే దేనికైనా సంస్కృతి అనేటటువంటిది అవసరం. మరి ఒక పాట పాడుతున్నారు ఉత్సాహితులు. అడవి, ఆదివాసీ అంటేనే అడవి, పర్యావరణం, ప్రకృతి పులకిత అలాంటి పాట ఒకటి పాడాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా రావాలి. గీతాలాపన చేసేవారు. రావణ చందనాలో ఎన్నెల రాజాని కొందనాలో ఎన్నెల ఎవరి పిల్లలమ్మ ఏ తల్లి బిడ్డలమ్మ ఏ ఇంటి వెలుగులమ్మ ఏ బంతి పువ్వులమ్మ చిన్నారి తమ్ములే ఎన్నెల వాళ్ళు కొబ్బం పీపు తమ్ములే ఎన్నెల రావణ ఎన్నెల రాజాని కొందనాలో నువ్వు మీసపోళ్ళు నూరేళ్ళు బతికేటోళ్ళు బొక్క పలచలోళ్ళు మూడు చేసి బతికేటోళ్ళు అడవి తల్లి బిడ్డలే ఎన్నెల ఈ దేశముల వాసులే ఎన్నెల రావణ చందనాలో రాజాని కొందనాలో. మరి అలా ఇలా పోటీ చేసి బతికే గిరిజనులు ఈరోజు ఎలా ఉన్నారంటే వాళ్ళ జీవితానికి మనం తొమ్మిదాల్సిన పరిస్థితుల్లోకి వచ్చింది. ఆ ఇడిచి బాయిడిచి అన్నాదమ్ములనిచి కన్నవారి మంది వేసి ఎటుపై వెళ్ళినారు అవిని కాపాడు నీకు ఎన్నెల వాళ్ళు భగత్ సింగ్ వారసులే ఎన్నెల రావణ చంద్రమాల 10 మంది కొరకు వాళ్ళు పాల్పడుతున్నటోళ్ళు కొండ కోనల వాళ్ళు
గూడు కట్టుకొని బతుకుతున్నా గిరిజన పుత్రులమ్మ ఎన్నెల వాళ్ళ ప్రాణాలే తీస్తున్నది ఎన్నెల అదే రామన చంద్రనాలో రామన చంద్రనా అడుగులను కాపాడా కొండలను కాపాడా కాపరేట్లు లేకుండా అడ్డుపడుతున్నారని ప్రాణాలను తీశారే ఎన్నెలా వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఎన్నెలా అదే రామగా రావణ చింతనాలు ఎన్నెల పౌరత్వ సంఘం సంయుక్త కార్యదర్శి వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షుడు గోపాల్ గారు, ఇండియన్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ జాతీయ నాయకులు ప్రసాద్ గారు, రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు రవిశంకర్ రెడ్డి గారు, సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ గారు, ఎన్ఆర్సీ జేఏసీ కన్వీనర్ బాబుబాయ్ గారు, విల్సన్ నాయకురాలు వరలక్ష్మి గారు, ఇక్కడికి విచ్చేసిన ఈ సమావేశానికి విచ్చేసిన మీ అందరికీ పౌరకుల సంఘం సాదర స్వాగతం జరుగుతుంది. ఈరోజు ఆపరేషన్ కగార్ ఆదివాసులు కాపాడుకుందాం అనే అంశం పైన కడప జిల్లా ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నాం. దాని మీద ఇంతవరకు మాట్లాడిన వ్యక్తులు వక్తలు చాలా బాగా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. ఆపరేషన్ కగార్ అంటే అంతిమ యుద్ధం. భారత ప్రభుత్వము తన దేశ ప్రజలపైన యుద్ధమే చేస్తుంది. దండకారణ్యంలో 5 రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఈ 5 రాష్ట్రాల సరిహద్దుల్లో విస్తరించి ఉన్న 92,000 చదరపు కిలోమీటర్ల అబుస్మాన్ దండకారణ్యం, 35,000 ఆదివాసీ గూడాలు. ఆ గూడాలలో ఒక గూడెంలో 35-40 నివాసం. వాళ్ళ జీవన విధానం అడవిని నమ్ముకోవడం, పోడు వ్యవసాయం చేసుకోవడం, అడవిలో లభించే ఉత్పత్తులు, అటవీ ఉత్పత్తులు బయటి ప్రదేశానికి తెచ్చి అమ్ముకోవడం, అక్కడ సంతల్లో తమకు కావాల్సిన వస్తువులు కొనుక్కొని తమ జీవన విధానం కోరుతుంది. అటువంటి ఆదివాసీను అబుస్మాన్ నుండి తరిమిడేయడానికి భారత ప్రభుత్వం దాదాపు గత 25-30 సంవత్సరాల నుండి పోరాటం. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కానీ నేడు బీజేపీ. ఎందుకు అంటే ఆ దండకారణ్యంలో ఉన్న ఆ ఆదివాసీ గూడాల కింద ఉన్న ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న లక్షలాది రూపాయల విలువైన కనీసం, అది డోలమైట్ కావచ్చు, మాంగనీస్ కావచ్చు, బొగ్గు కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, ఆ ఖనిజ సంపదను దోచిపెట్టడానికి కార్పొరేట్ సంస్థలు అదానీ, అంబానీ, వేదాంత, ఎస్ఆర్ కంపెనీలకు దోచిపెట్టడానికి 2005లో సర్వాజుడు అనే సంస్థను ఏర్పాటు చేసి గూడాలు
ఇళ్లను తగలబెట్టి వాళ్ళను శత్రువులుగా తయారు చేసి వాళ్ళ మీద ఉసిగొలిపి చాలా వందలాది మందిని చంపేయడం. ఆదివాసీలకు నాయకత్వం వహిస్తున్న మావోయిస్టు పార్టీ వాళ్ళకి చైతన్యం కల్పించి వాళ్ళ పోరాటాల వైపు నడిపిస్తూ అక్కడ ఒక సమాంతరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ గిరిజనులకు ఒక వ్యవసాయం కానీ, వైద్యం కానీ, పాఠశాలలు కానీ అన్నీ నెలకొల్పిన వాళ్ళ గిరిజన ఆదివాసుల నేతృత్వంలో ఈ సంపదను దోచిపెట్టడానికి ఈరోజు భారత ప్రభుత్వము మోటార్స్తోనూ, డ్రోన్స్తోనూ 6 నెలల పసికందు నుండి 70-80 ఏళ్ళ ముసలి పండు తాకుల వరకు మావోయిస్టుల పేరుతో ఇళ్లలోనూ, పొలాల్లోనూ వ్యవసాయ పనులు చేసుకుంటున్న వాళ్ళను మావోయిస్టుల యూనిఫామ్ వేసి విచ్చలవిడిగా కాల్పులు జరుపుతూ డ్రోన్స్ ద్వారా బాంబులు విసురుతూ వాళ్ళ ఆదివాసుల యొక్క జీవితాలను చిన్నాభిన్నం చేస్తుంది. ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఈ దేశ మూలవాసులైన ఆదివాసీలు ఈ దేశ సంపద కాపాడుతున్న ఆదివాసీలు భారతదేశానికి ఆక్సిజన్ లాంటి దండకాలయాన్ని కాపాడుతున్న ఆదివాసీలు ఈ విధంగా సంపడం అంటే చాలా దారుణమైన, అమానుషమైనది. బుద్ధిజీవులుగా మనందరం మాట్లాడుకుంటున్నాం. హిందూ మతోన్మాద బ్రాహ్మణ్య ఈ RSS విశ్వ హిందూ పరిషత్ శక్తులు ఎంతవరకు రవిశంకర్ చెప్పినట్టు ఎక్కడికి వచ్చాయంటే మన ఇళ్లలోకి వచ్చాయి. ఈరోజు ఆదివాసీలు అంటున్నారు. నిన్నటి మనకు రాహుల్ గాంధీ పాలక వర్గాల పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కూడా అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రేపో మాపో మహా అంటే ఇంకొక 5 ఏళ్లకు 10 ఏళ్లకు 15 ఏళ్లకు పాలనలోకి వచ్చే ఒక రాజకీయ పార్టీ నాయకుడు కూడా అర్బన్ నక్సలైట్ అంటున్నారు. రేపు మనల్ని కూడా గ్యారెంటీ ఏంటి? ఈరోజు ఎవరైనా సరే ప్రశ్నించే వాళ్ళందరినీ కూడా అర్బన్ నక్సలైట్. ఈ భారత హక్కాండ ఈరోజు అడవులు జరుగుతుంది, రేపు మైదాన ప్రాంతంలో జరుగుతుంది. దీని అంతటినీ మనం ఎదుర్కోకపోతే ఎవరో మిగలరు. దాదాపు వల్ల ప్లాన్లో భాగంగానే 100 ఏళ్లకు 2047 కంతా వికసిత్ భారత్ పేరుతో హిందూ రాష్ట్రం ఈ దేశమంతా హిందుత్వం చేసే వాళ్ళ ప్లాన్లో భాగంగానే ఎంత జరుగుతున్నది. మనమంతా కూడా ఈరోజు కన్నా చైతన్యమై పోరాడకపోతే రేపు ఎవరమో ఈ విధంగా కూడా మాట్లాడుకోలేము, ఈ విధంగా సమావేశాలు కూడా పెట్టుకోలేము, ఈ విధంగా భావప్రకటన వ్యక్తీకరించుకోలేము. కాబట్టి మీ అందరికీ నిర్ణయించుకోవడం ఏమంటే, ఎందుకంటే మనం కూడా పోరాడకపోతే మన భావితరాలకు మనం అన్యాయం చేసినట్టు అవుతుంది, ద్రోహం చేసినట్టు. మీ అందరికీ సవినంగా చేసుకుంటూ ఇలాంటి సమావేశాలు, సభలకు లేదా దండకారణంగా జరుగుతున్న ఈ పోరాటాలకు మనం బయట నుండి ఎంతో మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు. భవిష్యత్ తరాల కోసం, మన హక్కుల పరిరక్షణ కోసం మనం గొంతెత్తి నిలదీంచాలి అని, భావప్రకటన స్వాతంత్రాన్ని రక్షించుకోవాలి అని చెప్పినటువంటి వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలు. ఇప్పుడు విప్లవ రచయితల సంఘం నుంచి వరలక్ష్మి గారిని వారి ప్రసంగం చేయవలసిందిగా కోరుతున్నాను.
మిత్రులారా, ఈరోజు బహుశా ఇంద్రవెల్లి సంఘటన జరిగిన రోజు కాబట్టి ఈ తేదీని నిర్ణయించాలని అనుకున్నాను నేను. ఈ సమావేశం మొదలైనప్పుడు గోపాల్ గారు చెప్పారు కాకతాళీయంగా అది ఇట్లా కలిసి వచ్చింది అనేసి. సరిగ్గా 44 సంవత్సరాల క్రితం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి గ్రామంలో ఆదివాసులు ఒక సభ జరుపుకోవాలని నిర్ణయించి అందరూ ఆ సభకు పోతుంటే, మీరు సభ జరుపుకోవడానికి వీల్లేదు, 144 సెక్షన్ ఉంది అని పోలీసులు వచ్చే వాళ్ళందరినీ అడ్డుకున్నారు ఆ రోజు. అయినా కూడా రకరకాల మార్గాల్లో అడవుల్లో నుంచి ఆదివాసులు వస్తూ ఉంటే వాళ్ళ మీద విచక్షణ రహితంగా కాల్పులు జరిగినారు. ఈ సంఘటనలో 13 మంది చనిపోయారు అని ప్రభుత్వం డిక్లేర్ చేసింది. కానీ ఆ తర్వాత పౌర హక్కుల సంఘాలు అక్కడికి నిజ నిర్ధారణ పోతే 60 శవాలు దొరికినాయి వాళ్ళు. ఆ తర్వాత అడవుల్లోకి పారిపోతున్న వాళ్ళని వెంబడించి కాల్చి చంపడం, ఇదంతా జరిగి ఆ సంఖ్య ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ లెక్కలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత 44 సంవత్సరాల తర్వాత ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రభుత్వము మేము ఇంద్రవెల్లి సంస్కరణ సభను అధికారికంగా జరుగుతామని ప్రకటించారు. బహుశా ఈ రోజు అక్కడ సభ జరుగుతూ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాలు ఎవరిని అక్కడికి వెళ్ళనివ్వకుండా ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20 అంటే అక్కడ 144 సెక్షన్ ఉంటుంది ఇంద్రవెల్లి. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అక్కడి ప్రజల సెంటిమెంట్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు అక్కడ వాళ్ళు సభ నిర్వహిస్తున్నారు. మంత్రి సీతక్క ఆ సభలో పాల్గొంటారని అనౌన్స్ చేశారు. 60 మందా, 70 మందా, 100 మందా, కొంతమంది 200 మందికి పైగా కూడా చనిపోయి ఉంటారని ఒక అంచనా. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఆపరేషన్ కగారు ఇంద్రవెల్లికి కొనసాగింది. దండకారణ్యంలో జరుగుతున్న ఉద్యమం ఇంద్రవెల్లికి కొనసాగింపు. అప్పుడు జలియన్ వాలాబాగ్లో ఎట్లయితే జనరల్ డయ్యర్ ఫైరింగ్ ఓపెన్ చేశాడో అట్లా గిరిజనుల మీద ఫైరింగ్ ఓపెన్ చేసి అడవుల్లోకి పారిపోతున్న వాళ్ళని కూడా కాల్చి చంపేసి పోలీసులు దాన్ని రకరకాలుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినారు. కానీ ఇప్పుడు బహుశా జనరల్ డయ్యర్ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం చాలా నేరుగా మాట్లాడుతుంది, మేము చంపేస్తాము, నిర్మూలిస్తామని. ఇన్ని రోజులు ఏదో ఎదురు పడితే కాల్పులు జరిగినాయి కాబట్టి అక్కడ ఎదురు కాల్పుల్లో అనుకోకుండా నక్సలైట్లు చచ్చిపోయినారు, మేము కావాలని కాల్చలేదని ఇన్ని రోజులు చెప్పేవారు. ఇప్పుడు బహుమతులు ప్రకటించి ఈ ఫలానా వాళ్ళని చెప్తే ఇన్ని లక్షలు ఇస్తాము అనే రివార్డులు ప్రకటించి మరీ ఈ మారణకాండని కొనసాగిస్తున్నాం. 2024 జనవరి 1 అఫీషియల్గా ఆపరేషన్ కగార్ని అనౌన్స్ చేస్తే ఆ రోజు వాళ్ళు ఇందాక మన మిత్రులు ప్రస్తావించారు, అక్కడ సైనిక క్యాంపులు ఏర్పాటు చేయడం కోసం మైనింగ్ కంపెనీల కోసం రోడ్లు వేస్తున్నారు. 4 lanes, 6 lanes రోడ్స్, అట్లా పెద్ద రోడ్స్. మన ఆదివాసీ ప్రాంతాల్లో ఎవరు BMW కార్లు వేసుకుని తిరగరు, కానీ ఆ ప్రాంతాల్లో పెద్ద రోడ్లు వేస్తున్నారు. అక్కడ అడ్డం వచ్చిన గూడాలన్నింటినీ తొలగించేస్తున్నారు. దానికి నిరసన తెలుపుతున్న ప్రజల మీద ఫైరింగ్ ఓపెన్ చేస్తే ఒక ఆమె సంతలో బిడ్డ ఉంది, 6 నెలల పాప. ఆ పాపకి బుల్లెట్ తగిలింది. మొట్టమొదట ఆపరేషన్ కగార్లో చనిపోయింది 6 నెలల పసిబిడ్డ నంది, ఆమె పేరు, అమ్మాయి పేరు. ఆ అమ్మాయి నక్సలైట్ల కాల్పుల్లో చచ్చిపోయింది అని చెప్పు నువ్వు ప్రెస్లో అని చెప్పి ఆమెను తీసుకెళ్ళి వాళ్ళ తల్లిని తీసుకెళ్ళి చాలాసేపు పోలీసులు వాళ్ళతో చెప్పించే ప్రయత్నం చేస్తారు, కానీ ఆమె చెప్పలేదు. ఆమె వచ్చి ఇట్లా పోలీసుల కాల్పుల్లో నా బిడ్డ చచ్చిపోయింది అని. అప్పుడు వారు వెలుగులోకి వచ్చినారు. అక్కడ నిజానికి దానికన్నా ముందు అనేక ఆపరేషన్లు జరిగాయి, కానీ అంతిమ యుద్ధం అని ప్రకటించి నిర్మూలిస్తామని ప్రకటించి మరి ఇక్కడ మారణకాండ మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఎవరిని నిర్మూలిస్తున్నారు, దేన్ని నిర్మూలిస్తున్నారు అనేది ఒకసారి మనం చూస్తే, అంటే కొంచెం మనకి ఈ దండకారణ్యం ఏంటి, అక్కడ ఉద్యమం ఏంటి, అసలు ఆదివాసులు ఎవరు, వాళ్ళు ఏమడుగుతున్నారు, ఎందుకు ప్రభుత్వం ఇంతగా దాన్ని దేశంలో అంతకు మించిన సమస్య ఇంకేమీ లేదన్నట్లుగా మొత్తం బలగాలన్నింటినీ అక్కడ కాన్సన్ట్రేట్ చేసి ఎందుకు పెద్ద ఎత్తున అక్కడ మనుషులను చంపుతుంది లేదా సైనిక చర్య జరుగుతుంది అని దానిలోకి వెళ్ళాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాలి, కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో కొంతమందికి
తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు. కాబట్టి దండకారణ్యం అని ఈరోజు మనం పిలుచుకుంటున్న ప్రాంతము 7 రాష్ట్రాల పరిధిలో ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సరిహద్దులు ఇందులో వస్తాయి. అక్కడి నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాలలో అటవీ ప్రాంతాన్ని మొత్తంగా దీన్ని దండకారణ్యం అంటారు. పురాణాలు నమ్మేవాళ్ళ ప్రకారం ఇక్కడ రాముడు సంచరించిన ప్రాంతం అన్నమాట. ఇదంతా రాముడు అడవికి పోయినట్లుగా ఆ ప్రాంతం ఇది దండకారణ్యం అని చెప్పుకుంటారు. ఈ 7 రాష్ట్రాలలో చాలా భాగం ఛత్తీస్గఢ్లో అటవీ ప్రాంతం ఎక్కువగా ఉంది, ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంది ఛత్తీస్గఢ్లో. మిగిలిన రాష్ట్రాల్లో కొంత, ఆంధ్రప్రదేశ్లో కొంత, తెలంగాణలో కూడా ఈ ప్రాంతం అంతా విస్తరించి ఉంది. గత 20 ఏళ్ళుగా, ఇప్పుడైతే అంతిమ యుద్ధం అని అన్నారు, గత 20 ఏళ్ళుగా ఈ ప్రాంతంలో ఆదివాసీ గ్రామాలని ఖాళీ చేయించి అక్కడ మైనింగ్ కంపెనీలకి ఆ భూములు అప్పగించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి చాలా పేర్లు పెట్టారు. ఆ కొనసాగింపులో భాగంగా ఎందుకు అనంటే 2000 తర్వాత ప్రపంచవ్యాప్తంగా జరిగిన పరిణామంలో పెట్టుబడిదారులు, ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు ఎక్కడికక్కడ వనరులు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎక్కువ భూములు, గనులు, తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా అసెట్స్గా వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎవరి దగ్గర ఎంత భూమి ఉంటే రేపు వాళ్ళకి అది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కూడా. కాబట్టి మనం ఒకసారి గమనిస్తే 2000 నుంచి రాష్ట్రంలో కానీ దేశవ్యాప్తంగా కానీ చాలా రాజకీయ ఆర్థిక పరిణామాలు జరిగినాయి. SEZల పేరుతో, రకరకాల పేర్లతో భూముల్ని అక్వైర్ చేయడం అనేది విపరీతంగా పెరిగిపోయింది. సో అందులో భాగంగానే ఈ ప్రాంతం, ఈ దండకారణ్య ప్రాంతం ఇదంతా మినరల్ రిచ్ ఏరియా. దీని మీద చాలాసార్లు ఈ మైనింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ వాళ్ళు సర్వేలు చేసినారు. వాళ్ళ ప్రకారమే 29 రకాల ఖనిజాలు ఉన్నాయి. తర్వాత అత్యధికంగా అంటే దేశానికి లేదా విదేశీ కంపెనీలకి అవసరమైన మినరల్ రిసోర్సెస్ అన్ని అక్కడ ఉన్నాయి. ఈరోజు మనకు తెలుసు, పెట్రోల్ ఎవరి చేతుల్లో ఉంటుందో వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వ్యవస్థని వాళ్ళు డిసైడ్ చేస్తారు. పెట్రోల్ బావులు ఎక్కడైతే ఉన్నాయో, చమురు బావులు ఎక్కడైతే ఉన్నాయో, మొత్తం ఈ ఆయిల్ లాబీ అనేది మొత్తం ప్రపంచ రాజకీయాన్ని శాసిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని చేతుల్లో పెట్టుకోవడం కోసం అమెరికా లాంటి దేశాలు చిన్న దేశాలని ఆక్రమిస్తూ ఉంటాయి. అంటే ప్రకృతి సంపదని చేజిక్కించుకోవడం కోసం పెట్టుబడిదారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మనం 2000 తర్వాత ఎక్కడికక్కడ భూముల్ని స్వాధీనం చేసుకోవడము, తీర ప్రాంతాలన్నీ కంపెనీలకు అప్పగించడం. మనం కొన్ని చోట్ల ప్రతిఘటన చూసాము, కొన్ని చోట్ల ప్రజలు ఇచ్చేశారు, కొన్ని చోట్ల బలవంతంగా లాక్కున్నారు. కానీ గత 20 ఏళ్ళుగా వాళ్ళు అడుగుతున్న భూముల్ని అప్పగించకుండా, వాళ్ళు ఎన్ని చెప్పినప్పటికీ మిమ్మల్ని అభివృద్ధిలోకి తీసుకొని వస్తాము, మీ ప్రాంతాన్ని డెవలప్ చేస్తాము, ఎన్ని చెప్పినప్పటికీ మేము ఇక్కడి నుంచి వెళ్ళాము, అడవి మీద హక్కు మాదే అని ప్రతిఘటిస్తున్నది. ఇన్నేళ్ళుగా ప్రతిఘటిస్తున్నది ఒక దండకారణ్యంలో ఉన్న ఆదివాసులు. నిజానికి వాళ్ళకి అది పెద్ద సవాలుగా కూడా మారింది. ఇది ఈ సవాల్ ఇప్పుడు మొదలైంది కాదు. బ్రిటిష్ కాలం నుంచే ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి. బ్రిటిష్ కాలం కన్నా ముందు నుంచే ఆదివాసీ పోరాటాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో ఉండే రాజులు వాళ్ళు ఒప్పుకోరు. కాకతీయ రాజుల మీద కూడా పోరాడిన చరిత్ర ఉంది ఆదివాసీలు. వాళ్ళు మా అటవీ సంపద మీద మాదే అధికారం అని అంటారు. మైదాన ప్రాంతం వాళ్ళని పరాయి వాళ్ళుగా చూస్తారు, వాళ్ళని రాక్షసులుగా చూస్తారు. అంటే దండకారణ్యంలో బహుశా రాముడు సంచరించిన ప్రాంతం అంతా అప్పట్లో రాక్షసుల్ని సంహారం చేయడానికి రకరకాల యాగాలు, యజ్ఞాలు చేశారనే పురాణ కాలం నాటి కథలు మొదలుపెట్టి ఈ మైదాన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ అడవుల్లో ఉండే ఆదివాసులని వాళ్ళని అక్కడి నుంచి తొలగించి, అంటే వాళ్ళు ఏదో మనలాంటి మనుషులు కాదు, లేదా జంతువులతో సమానమైనట్టుగా వాళ్ళని ట్రీట్ చేస్తూ వాళ్ళని అక్కడి నుంచి తొలగిస్తే మనకి ఈ అడవి సంపద అంతా మన స్వాధీనం ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ గూడాలని ఆక్రమించడం కానీ, వాళ్ళ మీద దాడులు చేయడం కానీ ఒక పరంపరలో భాగంగా వస్తూనే ఉంది. అక్కడి నుంచి వాళ్ళ ప్రతిఘటన కూడా ఉంది. ఈ శతాబ్దాల నాటి ప్రతిఘటన ఆదివాసీ సమూహాల నుండి మనం చూస్తాం.
ఇంకా ప్రపంచ చరిత్ర కూడా మాట్లాడుకోవచ్చు. అమెరికా చరిత్ర కూడా ఆదివాసుల్ని అంతం చేయడంతోనే మొదలైంది. రెడ్ ఇండియన్స్ అంతం చేయడంతోనే ఆదివాసులు అక్కడ అమెరికా చరిత్ర మొదలైంది. ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులుగా మన ముందు పెద్ద డామినెంట్ ఫోర్స్ గా సూపర్ పవర్ గా ఉన్న అమెరికా చరిత్ర ఎక్కడ మొదలైంది అని అంటే రెడ్ ఇండియన్స్ ని అంతం చేయడం దగ్గర మొదలైంది. కాబట్టి ఈ అడవుల్లో ఇప్పుడైతే ఇంకా టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఖనిజాలు, ప్రకృతి సంపద అవసరాలు కూడా పెరిగాయి, మార్కెట్ పెరిగింది కాబట్టి మార్కెట్కి ఇవన్నీ కావాలి. ఇవి ఎవరి చేతుల్లో ఉంటే వాడంత పెద్ద పెట్టుబడిదారుడు అవుతారు, మిగతా వాళ్ళకన్నా ముందు ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఉంటారు. అట్లా ఆదివాసీ పోరాటాలు వర్సెస్ మైదాన ప్రాంత ప్రజల ప్రయోజనాలు ఇవన్నీ కూడా పరస్పరం ఘర్షణ పడుతూ వచ్చాయి. ఇది బ్రిటిష్ వాళ్ళు కూడా గుర్తించారు ఈ విషయాన్ని. తర్వాత మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికార మార్పిడి జరిగిన తర్వాత ఆదివాసుల కోసం చాలా ఏళ్లుగా వాళ్ళ భూముల కోసం పోరాటం చేస్తున్న ఆదివాసుల రక్షణ కోసము రాజ్యాంగంలో కొన్ని ప్రత్యేక హక్కులు కల్పించారు. రాజ్యాంగంలో ఈ దేశానికి సంబంధించిన పీడిత ప్రజలందరికీ వాళ్ళ హక్కులకి హామీ పడే హక్కులు అంటే మన ప్రాథమిక హక్కుల్లో కానీ స్పెషల్ ప్రొవిజన్స్ కానీ అట్లాంటివి ప్రొవైడ్ చేశారు. అట్లా మనం ఇప్పుడు చెప్పుకున్న దండకారణ్య ప్రాంతం అంతా 5th షెడ్యూల్ కిందకి రాజ్యాంగంలో తీసుకొచ్చారు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలని 6th షెడ్యూల్ కిందకి తీసుకొచ్చారు. ఇక్కడ వాళ్ళకి అక్కడ గ్రామాల మీద స్వయం ప్రతిపత్తి ఉంటుంది. అంటే ప్రభుత్వం కానీ ఎవరైనా కానీ అక్కడికి వెళ్ళి ఏ ప్రయోగం చేయాలనుకున్నా, ప్రభుత్వం అభివృద్ధి చేయాలనుకున్నా, అక్కడికి వెళ్ళి ఒక ప్రాజెక్ట్ కట్టాలనుకున్నా, ఒక మైనింగ్ ఓపెన్ చేయాలనుకున్నా అక్కడ ఆదివాసీల గ్రామ సభల అనుమతి ఉండాలి. అక్కడ ఆదివాసీ గ్రామ సభలకి వాళ్ళకి విశేష అధికారాలు ఉన్నాయి. ఇది అడవుల మీద ఆదివాసీ హక్కుల్ని గుర్తిస్తూ రాజ్యాంగంలో పొందుపరిచిన అంశం. ఆ తర్వాత మైదాన ప్రాంతం వాళ్ళు అక్కడ వచ్చి భూములు కొనుక్కోవడానికి వీల్లేదు. ఆదివాసీ భూములు ఆదివాసులకే, ఒకవేళ వాళ్ళు ఏదో మాయమాటలు చెప్పి కొన్నా కూడా చెల్లదు. ఇట్లా శాశ్వత హక్కులు అక్కడ ఉన్న స్థానికులకే అనే అంశాలు 5th షెడ్యూల్లోనే కాదు, ఆ తర్వాత వచ్చిన పెసా చట్టం కానీ, ఆ తర్వాత మళ్ళీ ఫారెస్ట్ యాక్ట్ ఒకటి వచ్చింది. అందులో కూడా ఆదివాసులకు సంబంధించిన భూములు ఆదివాసులకే అధికారం అని ఇవన్నీ హామీలన్నీ మన రాజ్యాంగం ఇచ్చింది. అంటే ప్రభుత్వం, భారత ప్రభుత్వం లేదా ఆదివాసీలు మైదాన ప్రాంత ప్రజలు అని అన్నప్పుడు మనం వాళ్ళకి హామీ పట్టాలి. దీనికి సుదీర్ఘ చరిత్ర, ఇందాక నేను చెప్పిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ ఆదివాసీ ప్రజల గురించి మొట్టమొదటిసారిగా అంటే చాలా అంతకుముందు అనేక పరిశోధనలు జరిగినప్పటికీ ఆ ప్రాంతంలో పనిచేసిన కలెక్టర్ బిడి శర్మ గారు ఆ ప్రాంతంలో కలెక్టర్గా పనిచేసి ఆదివాసుల జీవితాలు ఎట్లా ఉన్నాయి అని ఆయన చూసి ఇంతకీ అక్కడ ఉద్యమాలకి కారణం ఏంటి, పోరాటాలకు కారణం ఏంటి, దాని మీద పెద్ద రీసెర్చ్ చేసి ఆయన ఇన్నేళ్ల స్వాతంత్రము ఆదివాసులకి ఏమీ చేయలేకపోయింది అని అమలు కాని హామీల చరిత్ర అనే ఒక పుస్తకం రాశారు. మనం ఏ హామీలైతే వాళ్ళకి ఇచ్చామో లేదా రాజ్యాంగం ఏ హామీలైతే ఆదివాసులకు ఇచ్చిందో అవేవి అమలు కాలేదు, ఈ పోరాటాలకు అన్నిటికీ అది ఒక పునాదిగా పనిచేస్తుంది అని అమలు కాని హామీల చరిత్ర అని ఆయన పుస్తకం రాశారు. ఇది ఇట్లా ఉంటే పెట్టుబడి విస్తరణలో భాగంగా అక్కడ మైనింగ్ అక్కడ చాలా జనరల్గా చాలా సహజంగానే అడవుల్లో జీవ వైవిధ్యం ఉంటుంది, చాలా రకాల మొక్కలు ఉంటాయి, చాలా రకాల జీవులు ఉంటాయి. ఈ జీవ వైవిధ్యం కింద సహజంగానే చాలా రకాల మినరల్స్ కూడా ఉంటాయి, ఖనిజాలు కూడా ఉంటాయి, ప్రకృతి సహజంగా. ఈ మినరల్స్ని గుర్తించిన తర్వాత అక్కడ మైనింగ్ కోసం వెళ్ళే కంపెనీలు భారత ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఈ ఒప్పందాలు దాదాపు ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు ఛత్తీస్గఢ్ ప్రాంతంలోనే 175 మైనింగ్ కంపెనీలు పనిచేస్తుంది. ఈ 175 మైనింగ్ కంపెనీలు కాక ఇంకా ఇతరేతర మైనింగ్ కంపెనీలకి 100కు పైగా ఒప్పందాలు చేస్తున్నారు ఆ కంపెనీలతోటి. అంటే మీకు ఇన్ని ఎకరాలు ఇస్తాము మీరు ఇక్కడ గనులు తవ్వుకోవచ్చు అని సుమారుగా ఒక 100కు పైగా వాళ్ళతో మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOUలు ఒప్పందాలు చేస్తున్నారు. ఈ ఒప్పందాలు చేసుకున్న తర్వాత అది వాళ్ళకి ఇవ్వాలి. వాళ్ళు మీకు ఇన్ని ఎకరాలు ఇస్తాము ఈ ప్రాంతంలో అని చెప్పిన తర్వాత ఒప్పందం చేసుకున్న తర్వాత ఇవ్వాలి. ఈ మధ్య మనకి రీసెంట్గా వార్తల్లో ఉంది కదా, ఋషికొండ దగ్గర 99 ఎకరాలు 99 పైసలకి
21 ఎకరాలు టీసీఎస్ కంపెనీ చంద్రబాబు నాయుడు ఇచ్చేసాడు. అది చాలా పెద్ద, మేము అభివృద్ధికి ఎంత పెద్ద ఎంతగా ఫెసిలిటేట్ చేస్తున్నామని చాలా గొప్పగా చెప్తున్నాం. అట్లా అక్కడ కూడా ఈ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఆదివాసీ గూడాలను ఖాళీ చేయాలి అనేసి వాళ్ళకి నోటీసులు అందే. అక్కడ గ్రామ సభలకు కానీ అక్కడ ఉన్న వాళ్ళకి కానీ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. అంతకుముందు అది కూడా చెప్పేవాళ్ళు కాదు. ఇప్పుడు గ్రామ సభలు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయి. చాలా మంది అనుకుంటుంటారు అక్కడ మావోయిస్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నారు అంటే. ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంటే అక్కడ ఒక ప్రభుత్వం ఉంటుంది, ఎవరు ఒప్పుకుంటారు? మావోయిస్టులు నడపడం కాదు, ఆదివాసులకి గ్రామ సభల మీద సంపూర్ణ అధికారం ఎప్పటి నుంచో రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళ పర్మిషన్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా మైదాన ప్రాంతం నుంచి ప్రభుత్వం కానీ ప్రైవేట్ కంపెనీలు కానీ వెళ్ళడానికి అవకాశమే లేదు. అవకాశం రాజ్యాంగం ఇవ్వలేదు. అంటే నువ్వు ఒక మైనింగ్ కంపెనీ పెట్టాలంటే ఏ గ్రామంలో అయితే ఆ కంపెనీ పెట్టాలనుకున్నావో ఆ గ్రామ సభ దాన్ని ఆమోదించాలి, మెజారిటీ సభ్యులు దానికి ఆమోదించాలి. ఇది ఎప్పటి నుంచో కాన్స్టిట్యూషన్ లో పొందుపరచబడి ఉంది. కానీ దీని గురించిన స్పృహ వాళ్ళకి ఎప్పుడు వచ్చిందంటే అక్కడ ఉద్యమాలు మొదలైనప్పుడు దీని గురించిన స్పృహ వచ్చింది. వాళ్ళు ప్రశ్నించడం మొదలు పెట్టారు. కాబట్టి మీకు అది ఇస్తాము, ఇది ఇస్తాము, మీ దగ్గర స్కూల్స్ పెడతాము, మిమ్మల్ని అభివృద్ధిలో భాగం చేస్తాము, ఎన్ని రోజులు అడుగులో ఉంటారు, మీరు రండి మైదాన ప్రాంతాలకి, అక్కడ అంత బాగుంది ఇంత బాగుంది అని వాళ్ళని అడుగులో నుంచి ఖాళీ చేసే ప్రయత్నం మొదలైంది. నిజానికి ఛత్తీస్గఢ్ ప్రాంతం నుంచి చాలా వలసలు ఉన్నాయి విపరీతంగా. మామూలుగా మనకి పల్లెల నుంచి వలసలు ఉన్నట్టుగానే అక్కడి నుంచి కూడా విపరీతంగా వలసలు ఉన్నాయి. చాలా కారణాల చేత వలసలు ఉన్నాయి. ఈ వలసల మీద కూడా ఒక స్టడీ ఉంది. ఈ మధ్య కాలంలో ఎన్కౌంటర్లలో చనిపోయిన వాళ్ళలో మిడ్కో పేరు చాలా మంది వినే ఉంటారు. పేపర్లలో వచ్చింది రేణుక అని, మిడ్కో అని చాలా మంది వినే ఉంటారు. ఆమె అనారోగ్యంతో ఒక ఊరిలో ఉంటే ఆమె తీసుకెళ్ళిపోయి చంపేసినారు. ఆమె స్వయంగా ఆ ప్రాంతం అంతా తిరిగి అనేక గ్రామాలు తిరిగి అక్కడ వలసల పరిస్థితి గురించి స్టడీ చేసింది. వలసలకు కారణాలు ఏంటి? చాలా మంది మైదాన ప్రాంతానికి వలస వచ్చి అక్కడ ఉండలేక మళ్ళీ అడవుల్లోకి వెళ్ళిపోయారు. మీరు ఎందుకు వలసపోయినారు, మళ్ళీ మీరు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు వలసపోయినారు అంటే ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, నేను సెల్ ఫోన్ కొనుక్కోవాలనుకున్నా, నా దగ్గర డబ్బులు లేవు, కాంట్రాక్టరు నీకు పని ఇస్తాను, నువ్వు డబ్బులు సంపాదించుకోవచ్చు అంటే నేను పోయినా. కానీ అక్కడికి పోతే అక్కడ నాకు అసలు ఉండబుద్ధి కాలేదు. ఏంటి అంటే వెట్టి చాకరీ కన్నా హీనంగా కాంట్రాక్టర్లు వాళ్ళతో పనులు చేయించుకుంటున్నారు. ఒకసారి అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులు కుదురుకుంటే మనకి రావడానికి కూడా వీల్లేదు. అంటే ఒక రకంగా అది బాండెడ్ లేబర్ లాంటివి చాలా చోట్ల ఉన్నాయి. ఇటుకబట్టి కార్మికుల గురించి పౌరాకుల సంఘాలు చాలా నివేదికలు ఇచ్చారు. ఇట్లా వెట్టి చాకరీ అమలు అవుతున్నది. ఒరిస్సా నుంచి కార్మికులను తీసుకొచ్చి చాలా ప్రాంతాల నుంచి తీసుకొచ్చింది. ఇట్లాంటి అడవిలో స్వేచ్ఛగా తిరిగే ఆదివాసులు అటు పోలీసు దాడులను తట్టుకోలేక ఇటు మైదాన ప్రాంతాన్ని వలస వస్తే ఇక్కడ జీవించడానికి లేక మళ్ళీ అక్కడికి పోయి చాలా రకాలుగా సన్మానం అవుతున్నారు. ఒక అమ్మాయి అట్లనే వలస పోయి మళ్ళీ తిరిగి వస్తే నువ్వు ఎందుకు తిరిగి వచ్చినావు, టౌన్ బాగలేదా అంటే సిటీ చాలా బాగుంటుంది అనిపోయినా, కానీ ఏం బాగాలేదు. ఎట్లా అనిపించింది నీకు సిటీ అంటే? కప్పు కొడుతుంది అంటున్నా. వీళ్ళు మనం అంటాం కదా ప్రధాన స్రవంతిలోకి ఆదివాసులను తీసుకొని రావాలని. ఏ ప్రధాన స్రవంతిలోకి వీళ్ళని తీసుకొని వస్తారు? ఈరోజు మధ్యతరగతి లేదా ఎగువ మధ్యతరగతి లేదా సంపన్న వర్గాలు ఉండే ఏసీ రూముల్లో కార్మికులకు, ఆదివాసులకు, దళితులకు చోటు ఉంటుందా? ఈ మైదానాలు, ఈ సిటీలు వాళ్ళకి ఎక్కడ చోటు కల్పిస్తాయంటే స్లమ్స్లో చోటు కల్పిస్తాయి. ఆ స్లమ్ ఏరియాలో కనీసం ఉండడానికి కూడా సరైన చోటు లేక, తాగడానికి పరిశుభ్రమైన నీళ్లు లేక, వారం రోజులకు ఒకసారి స్నానం చేయడానికి కూడా నీళ్లు లేని పరిస్థితుల్లో చాలా దుర్భరంగా బతకలేక బొంబాయి స్లమ్స్లో ఉండలేక చాలా మంది మళ్ళీ వెనక్కి వచ్చారు ఛత్తీస్గఢ్. ఇట్లాంటి అభివృద్ధిలో మిమ్మల్ని భాగం చేస్తామని ప్రభుత్వం చెప్తుంటే ఎందుకు నమ్ముతారు వాళ్ళు? అసలు ఏమిటి అభివృద్ధి అంటే? అందులో భాగం చేయడం అంటే ఏంటి? ఇట్లా కొన్ని దశాబ్దాలుగా దీన్ని వాళ్ళు ఫేస్ చేస్తున్నారు, దీన్ని వాళ్ళు ప్రతిఘటిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఉన్న పోరాటానికి ఇప్పటికీ తేడా ఏంటి అంటే, ఇప్పుడు జరుగుతున్న పోరాటానికి తేడా ఏంటంటే, వాళ్ళకి అక్కడ ఒక రాజకీయ పార్టీ ఉంది సపోర్ట్గా, అది మావోయిస్ట్ పార్టీ. గ్రామ సభలో ఈ అధికారాలు ఉంటాయి, ఆదివాసులకు అందరికీ అధికారాలు ఉంటాయి, ఈ అడవి మీద హక్కు ఆదివాసులదే అని స్పష్టంగా రాజ్యాంగం గురించి, రాజ్యాంగ హక్కుల గురించి, పౌర హక్కుల గురించి మనము ఇంకా మంచి ప్రజాస్వామ్యంలోకి, ఒక మాటలో చెప్పాలంటే ఒక కొత్త ప్రజాస్వామ్యం కావాలి. ఇప్పుడు అమలవుతున్న ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యం కావాలి. ఒక కొత్త ప్రజాస్వామ్యంలోకి మనం వెళ్ళాలి.
మనం పోరాటం చేయాలని వీళ్ళకి రాజకీయాలు చెప్పింది అక్కడ మావోయిస్టు పార్టీ. అంతకు ముందే పోరాటాలు ఉన్నాయి, కానీ ఇది ఒక రాజకీయ స్వభావాన్ని సంతరించుకుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత ఒక రాజకీయ స్వభావాన్ని సంతరించుకున్న తర్వాత ఇక ఆదివాసులు వెనక్కి తగ్గడం లేదు. చాలా చోట్ల అభివృద్ధి పేరుతో భూములు ఇచ్చేయండి అంటే కొద్ది రోజులు ప్రతిఘటిస్తారు, కానీ చివరికి ప్రభుత్వం తీసేసుకుంటుంది ఆ భూములన్నీ. కానీ అది ఈ దండకారణ్య ప్రాంతం వాళ్ళకి పెద్ద సవాలుగా ఉంది. అందుకనే వాళ్ళని అక్కడి నుంచి తొలగించాలి అని అంటే అక్కడ మావోయిస్టులు అడ్డంగా ఉన్నారు, కాబట్టి మావోయిస్టులను నిర్మూలించాలి. ఒక ప్రతిఘటన పరంగానే కాదు, సైద్ధాంతికంగా కూడా, రాజకీయంగా కూడా ఈరోజు వాళ్ళు ఒక సవాల్గా నిలిచి ఉన్నారు. అందుకని ఎక్కడైనా సరే అర్బన్ మావోయిస్టు అంటున్నప్పుడు, అర్బన్ నక్సలైట్లు అంటున్నప్పుడు మనకు ఒక లక్షణం కనపడతారు. ఎవరైతే ప్రభుత్వానికి లొంగకుండా ప్రతిఘటిస్తుంటారో, లొంగని ప్రతిఘటన ఎక్కడ ఉంటుందో అక్కడంతా ప్రభుత్వం నక్సలైట్లు అనిపిస్తుంది. నక్సలైట్ రాజకీయాలు అంటే ఏం కాదు, ఇదే లొంగని ప్రతిఘటన. సరే వాళ్ళు సమానత్వం అడగొచ్చు, కొత్త ప్రజాస్వామ్యం అడగొచ్చు, ఇవన్నీ ఎక్కడున్నా కానీ ఇది వాళ్ళకు సహించలేని విషయం అయిపోయింది. ముఖ్యంగా బీజేపీ వచ్చిన తర్వాత ఇది సహించలేని విషయం అయిపోయింది. ఏ విషయంలోనూ వాళ్ళ మాటని కాదన్నా కూడా, ఏ విషయంలోనూ దొరికి రాకపోయినా. అందుకనే సంవత్సరం పాటు ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళు ఏ విషయంలోనూ దొంగకపోతే విపరీతంగా వాళ్ళ మీద పోలీసు దాడులు ఇవన్నీ ఒక హింసని ప్రయోగించినా కూడా వాళ్ళు దొంగకుండా, ఎంతమంది చచ్చిపోయినా కూడా దొంగకుండా ఉంటే ఇదిగో ఇక్కడ అంతా వీళ్ళు అసాంఘిక శక్తులు ఉన్నాయి, వీళ్ళంతా అర్బన్ నక్సలైట్లు అని ప్రచారం చేశారు. ఇంకా అనేక ఉదాహరణలు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ అక్కడ ఉద్యమం చేస్తుంటే వాళ్ళని అర్బన్ నక్సలైట్లు అన్నారు. అనేక చోట్ల మనం చూస్తాం. అంటే వీళ్ళు ఎక్కడ ఈ ప్రతిఘటన ఎక్కడ ఒక సంఘటిత రూపం తీసుకుంటుందో అనే భయం ఎప్పుడు పాలక వర్గాలకు ఉంటుంది. అక్కడ దండకారణ్యంలో అట్లా ఒక సంఘటిత రూపం తీసుకుంది. వాళ్ళు స్పష్టంగా ఉన్నారు, మాకేం కావాలి అనే విషయంలో వాళ్ళు స్పష్టంగా ఉన్నారు. మనం చాలాసార్లు అంటాం అమాయక ఆదివాసులు అనేసి. ఆదివాసులు చేసినంత ప్రతిఘటన ఎక్కడ మైదాన ప్రాంతంలో వాళ్ళు కూడా చేయడం లేదు. అంత స్పష్టమైన రాజకీయాలు ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. పోయిన సంవత్సరం మేము విజయవాడలో నిరసన సభలు పెట్టినప్పుడు ఛత్తీస్గఢ్ నుంచి వాళ్ళ అక్కడ మూలవాసి సాంస్కృతిక సంఘం ఒకటి ఉంది. వాళ్ళు రెండు రోజుల పాటు పోలీస్ క్యాంపులన్నీ దాటుకుంటూ కాలినడకన అడవి దాటి అక్కడి నుంచి విజయవాడకు వచ్చి ఇక్కడ ఏదో మీటింగ్ జరుగుతుందంట, మేము పేపర్లలో చూసినాము. అనుకోకుండా విజయవాడ సభలకు ముందు మేము ఇంగ్లీష్ పత్రికలకు కూడా ప్రకటన ఇచ్చాము. చాలాసార్లు తీసుకుంటాం కానీ నాకు ప్రముఖంగా వచ్చింది అది. ఆ ప్రకటన గురించి వాళ్ళకి తెలిసింది. ఇక్కడ చాలా మంది రచయితలు సమావేశం అవుతారంట మాకు తెలిసింది. అందుకని మేము 4 రోజులు ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాము. ఇట్లా జరుగుతుంది దండగారణ్యం. మీరు మాట్లాడండి, మీరంతా చదువుకున్న వాళ్ళు కదా, మీరంతా మీడియాతో మాట్లాడగలరు కదా, మీరంతా రచయితలు కదా, మీరు కథలు రాస్తారంట, మీరు పాటలు రాస్తారంట, మా గురించి రాయండి అని వాళ్ళు అన్ని రోజులు అంటే 7 రోజులు ప్రయాణం చేసి కనీసం 2-3 రోజులు కాలినడక, ఆ తర్వాత బస్సులు మార్పుకు వచ్చి 2 minutes టైం ఎందుకంటే ప్రధాని వస్తున్నారు. ఇది వాళ్ళు చెప్తున్నది. కాబట్టి అంటే మనము మనకి ఎందుకు బాధ్యత ఉంది, ఎందుకు మాట్లాడాలి ఆదివాసుల గురించి అని అన్నప్పుడు, మొత్తంగా భారతదేశంలో ఉండే అడవుల్లో 50% అడవులు దండకారణ్య ప్రాంతంలో ఉన్నాయి. ఈ మధ్య హెచ్సియులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడవులు కొట్టేస్తున్నారు అని చెప్పి చాలా చర్చ జరిగింది. ఎన్ని ఎకరాలు అక్కడ? 400 ఎకరాలు. 400 ఎకరాల అడవి కోసం చాలా పెద్ద ప్రతిఘటన వచ్చింది. చాలా ఆహ్వానించాల్సిన విషయం. కానీ ఇక్కడ ఒక ఛత్తీస్గఢ్లో మాడ్ అని ఒక ప్రాంతం ఉంది. ఈ మాడ్ ప్రాంతంలోనే 1,34,000 ఎకరాలు మాకు ఇచ్చేయండి, మీరు గూడాలు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని 2021లో ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వాళ్ళు ఇప్పటికీ పోలేదనుకుంటుంది. ఒక్క మాడ్ ప్రాంతంలోనే 1,34,000 ఎకరాలు అని అంటే మొత్తం ఛత్తీస్గఢ్లో ఎన్ని లక్షల ఎకరాలు ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆదివాసీ జనాభాలో 50% ఆదివాసులు దండకారణ్య ప్రాంతంలో ఉన్నారు. మొత్తం దేశంలోని అడవుల్లో 50% కన్నా ఎక్కువ అడవులు మనకు మధ్య భారత ప్రాంతంలో ఉన్నాయి. అంతర్జాతీయ సూత్రాల ప్రకారం కూడా 33% అడవులు ప్రతి దేశానికి ఉండాలి. అది కనీస అవసరము. లేకపోతే అడవులు లేకపోతే పర్యావరణ విధ్వంసం ఎక్కువైపోయి మనమంతా ఆక్సిజన్ అని హైదరాబాద్ నగరానికి ఆక్సిజన్ హెచ్సియు అని చాలా పోరాటం చేసేవాళ్ళం. అట్లా తీసుకుంటే
భారతదేశానికి ఈ దండకారణ్యం ఆక్సిజన్ లాంటిది. ఇదంతా తోపేస్తే కొన్ని లక్షల ఎకరాలు, కొన్ని వేల గ్రామాలు, కొన్ని లక్షల మంది ప్రజలు, ఇదంతా పోతే భారతదేశం రేపు ఏమవుతుంది? ఇక్కడ అడుగులు ఏమవుతాయి? ఇక్కడ పర్యావరణం ఏమవుతుంది? ఇదంతా మనము ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక రాజకీయ పార్టీ పేరు చెప్పి, మావోయిస్టులు అని పేరు చెప్పి చంపడం మొదలుపెట్టి ఇప్పటికీ 400కు పైగా మనుషుల్ని చంపితే 3వ వంతు ఆదివాసులు ఉన్నారు. ఇట్లా చంపుతూ పోతే మనది నాగరిక సమాజమేనా? మనం పాలస్తీనా గురించి మాట్లాడడం కదా, గాజా గురించి మాట్లాడడం కదా, ఈరోజు మినీ గాజా లాగా దండకారణ్యం ఉంది. కాబట్టి మాట్లాడాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. చదువుకున్న వాళ్ళగా, రోజు పేపర్లు చూస్తూ రాజకీయాలు మాట్లాడుతున్న వాళ్ళగా, హక్కుల గురించి స్పృహ ఉన్న వాళ్ళగా మనము దీని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ హింస ఆగాలి అని చెప్పి బాధ్యతగా కొంతమంది మేధావులు చర్చ జరపాలి అని ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఇప్పటికి ఆపండి, జరిగిన హింస ఆపండి. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ఈ ప్రజలు ఉద్యమిస్తుంటే ఎందుకు ఉద్యమిస్తున్నారని తెలుసుకోవాలి. మీ సమస్య ఏంటి? అసలు మీ సమస్య ఏంటి? ఎందుకు చచ్చిపోతున్నారు అని అడగాల్సిన బాధ్యత ఉంటుంది కదా. చంపుకుంటూ పోవడమేనా? చర్చలు జరపండి. మీరు చర్చలకు రండి, మావోయిస్ట్ పార్టీ మీరు చర్చలకు రండి. వాళ్ళు ఒక ప్రకటన విడుదల చేశారు మావోయిస్ట్ పార్టీ తరఫున. అందులో మమ్మల్ని మాత్రమే కాదు, ఆదివాసులను కూడా చర్చల్లో భాగస్వాములు చేయండి. ఎందుకంటే సమస్య ప్రజలది. మేము చర్చలకు వస్తాము, కాల్పుల విరమణ ప్రకటిస్తాము. ప్రభుత్వం కూడా కాల్పుల విరమణ ప్రకటించాలి. సైనిక దాడులు ఆపాలి. రోజు సైనిక క్యాంపులు పెట్టుకుంటూ పోతున్నారు. సైనిక క్యాంపులు కొత్తగా ఏర్పాటు చేయండి. మీ సైన్యాన్ని మీ బ్యారక్లకే పరిమితం చేయండి. ఇండో టిబెటన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ దగ్గర నుంచి రకరకాల సెక్యూరిటీ, అంటే వాటర్లో ఉండే సెక్యూరిటీలు అన్నీ కూడా దండకారణ్యంలోకి వచ్చినాయి. ఏం పని వాళ్ళకి? కార్పొరేట్స్కి కన్ఫ్లిక్ట్ క్లియర్ చేయాలి. వాళ్ళ బాధ్యత ఏంటి? సైనికుల బాధ్యత ఏంటి? దేశ సరిహద్దుల్ని కాపాడాలి. సరిహద్దుల్లో నుంచి మధ్యలోకి వచ్చి, అడవుల్లోకి వచ్చి ఇక్కడ ప్రజల్ని చంపడం సైన్యం చేయాల్సిన పని కాదు కదా. మనకి అడగాలి కదా. కాబట్టి మీ సైనికుల్ని వాళ్ళ బ్యారక్లకు పరిమితం చేసి మీరు కాల్పుల విరమణ ప్రకటించండి, మేము కాల్పుల విరమణ ప్రకటిస్తాము. మేము మాత్రమే కాదు, ఆదివాసీ సంఘాలు ఉన్నాయి, ఆదివాసీ ప్రతినిధులు ఉన్నారు, వాళ్ళని కూడా కూర్చోబెట్టి చర్చ జరుపుతాము అని వాళ్ళు ప్రకటన చేశారు. ఈ ప్రకటనని ఆహ్వానిస్తున్నాం. ఈ సభ తరఫున ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి అహంకారానికి పోకుండా ఇది ప్రజాస్వామ్యం అని గుర్తెరిగి చర్చలు జరపాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తున్నాము. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. చర్చలు జరపాలి, ఆదివాసీల హక్కులు నిలబడాలి సందేశం ఇచ్చినటువంటి వరలక్ష్మి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ అనిత గారు ఒక పాట పాడుతా ఉన్నారు. ఒక చిన్న, అంటే ప్రధానమంత్రి మాట్లాడే ముందుగా ఒక చిన్న ప్రకటన. వచ్చేసినటువంటి మాకందరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం అయింది. ప్రధానమంత్రి గారి ప్రసంగాన్ని శ్రద్ధగా వినండి. దాని మీద కూడా మీరు ప్రశ్నోత్తరాలు సంధించడానికి కూడా ఒక 10 నిమిషాల సమయం కేటాయించాము. దయచేసి ఈ ప్రకటన దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అనిత గారి పాట. పచ్చని అడవిలో పక్షుల కిలకిలల మధ్యన ఈ తుపాకీ మూతలు ఎప్పుడు ఆగిపోతాయో అని ఆదివాసులు ఎదురు చూస్తున్నారు. అలాంటి ఒక పచ్చని అడవి నుంచి అనిత